నా శరీరాన్ని అమ్ముకుని రూపాయలు సంపాదించుకునే బ్రతుకు మాది. మా పితృ పారంపర్యంగా మేము అదే వృత్తి చేస్తూ ఉంటాం. నాకు 2 మంచి ఆడబిడ్డలు యవ్వనంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ రాబోయే దినాలు నా కూతురులను కూడా ఇదే వృత్తిలో దింపాలనే ఆలోచన కలిగి నేనున్నాను. కానీ అవి పెంట మీద పడేస్తే నేను మా తమ్ముడు ఆ పెంట మీద పడేసిన ఆ రొట్టె ముక్కలు తీసుకుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నాం. బాగా కరాటే ఫైటర్, నేను బాగా కరాటే నేర్చుకున్నాను. నేను బ్లూ బెల్ట్ దాకా వెళ్ళానండి కరాటీలో. ఎవరన్నా వస్తారేమో, ఒక 10 రూపాయలు పని ఇస్తారేమో, ఆ 10 రూపాయలు పట్టుకుపోయి సంతలో ఎలుకల మందు ప్యాకెట్ ఆ రోజున 10 రూపాయలు ఉండేదండి, కొని పట్టుకు వెళ్ళి తల్లి నలుగురు నీటిలో కలుపుని తినగి చచ్చిపోదాం అని చూస్తున్న ఆటం బొమ్మలు కట్టివ్వండి. నేనే బాంబులు తయారు చేస్తూ ఉండేవాడిని, బాంబులు అమ్ముతూ ఉండేవాడిని పాలకొల్లో. నేను ఒకటి అనేవాడిని, పాస్టర్ కొడుకులు పాస్టర్లు అవ్వాలని బైబిల్ లేకుండా ఉంది. నా కుడికాలు ప్రక్కనే నిలువెల్లా గాయపడినటువంటి యేసయ్య నాకు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే నేను ఆయన్ని చూశానో ఆయన తల మొదలుకొని అరికాదు క్రైస్తవానికి చూడండి ఎంత వ్యతిరేకత ఉందండి. ఎలాగైనా క్రైస్తవాన్ని ఆపేస్తామని చర్చిలు కూర్చేస్తామండి, ఎవరు ప్రభువు దగ్గరికి వెళ్ళకూడదని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వేల కొలది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. భగవంతుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషత్ గుణములను జయించిన వాడే భగవంతుడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము లేనివాడు ఎవరని వెదిగితే ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. జఫనీ శాస్త్రి అయ్య గారు అందరికీ తెలిసిన గొప్ప సేవకుడు. అతని యొక్క సహాయంతో, దేవుని యొక్క నడిపింపుతో గొప్ప సేవ చేస్తున్న ఈ యొక్క దీన సేవకుని సాక్ష్యం హైలైట్స్ ముందలే చూసి ఉన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. మీ వంతు అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. హిందూ కుటుంబంలో జన్మించిన మీరు అసలు మీ కుటుంబం రక్షణలోకి ఎలా వచ్చిందో క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని వివరించమని కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ చక్కటి అవకాశాన్ని నాకు కల్పించిన సహోదరులు జోషి గారికి ప్రభు నామములో వందనాలు. అయ్యా, మరి మీరు చాలా ప్రయాసపడి అనేకుల యొక్క సాక్ష్యాన్ని, వారి గత జీవితాన్ని, యేసు యొద్దకు రాకముందు వారి బ్రతుకు ఎలా ఉందో, వారి జీవితాలు ఎలా ఉన్నాయో, అనేకులకి మీరు వారు ఏ విధంగా రక్షణ పొందారో, మీ ద్వారా దేవుడు అనేకులకి ఈ సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నారు. నిజంగా వాక్యం ఎవరైనా చెప్తారు. ఒక ప్రసంగాన్ని మరొకరు చెప్పచ్చు, ఒకరు వాక్యం చెప్తే మరొకరు వాక్యం చెప్పచ్చు. కానీ ఎవరి సాక్ష్యం వారిదే. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం, ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన కార్యం మరొకరి జీవితంలో వేరే విధంగా ఉండొచ్చు. కానీ మీరు దేవుడు ఇట్లాంటి అద్భుతమైన పరిచర్కి మిమ్మల్ని వాడుకుంటున్నందుకు ప్రభువు నామములో మరొకసారి మీకు ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు తీడా విజయబాబు. నేను 1980వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మార్కండే గోత్రంలో జన్మించాను. నా తండ్రి గారి పేరు రాఘవులు, నా తల్లి పేరు రమాదేవి. ఈ లోకపరమైన నిష్ఠగరిష్ట కలిగినటువంటి భక్తి ప్రథములో నా తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉండేవారు, నా తల్లిదండ్రులు జీవిస్తూ ఉండేవారు. వారి పితరులు నేర్పినటువంటి భక్తి ప్రథంలో నా తల్లిదండ్రులు ముందుకు నడిపించబడుతూ ఉండేవారు. వారి పితరులు ఏమైతే చెప్పారో ఆ భక్తిని వారు కొనసాగించుకుంటూ వారు ముందుకు నడిపించబడుతూ ఉండేవారు. మా నాన్నగారు చక్కగా వృత్తిరీత్యా పాడైనటువంటి స్కూటర్లను రిపేరింగ్ చేసే మెకానిక్ పని నేర్చుకుని మంచిగా పాలకొల్లు పట్టణంలోనే ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఒక పెద్ద షాప్ తీసుకుని ఆ షెడ్ పెట్టుకుని మంచిగా మెకానిక్ పని చేసుకుంటూ ఉండేవాడు. మా తల్లిగారికి మా తండ్రి గారికి 1979వ సంవత్సరంలో వివాహం జరిగింది. అలాగూ వారు పనిలో నాన్నగారు ముందుకు నడిపించబడుతూ ఉమ్మడి కుటుంబంగా, మరి నాన్నమ్మ తాతయ్య వాళ్ళకి మొత్తం 6 సంతానం, పెద్ద కుమారులు మా నాన్నగారు అలా ముందుకు నడిపించబడుతూ ఉండేవారు. పాడైనటువంటి స్కూటర్లను రిపేర్ చేస్తూ వారి జీవితంలో సాగిపోతూ ఉండేవారు. ఇలా సాగుతున్నప్పుడు 1980 సంవత్సరంలో నేను జన్మించాను. అలా ముందుకు సాగుతుండగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి వారి పితృ నేర్పిన భక్తిని బట్టి మంచిగానే ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఈ మోటార్ ఫీల్డ్లోకి వచ్చారో, ఈ మెకానిక్ పనిలోకి వచ్చారో పని బాగా పెరిగింది. బాగా 2 చేతులు డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎప్పుడైతే డబ్బు పెరిగిందో స్నేహితులు పెరిగారు. ఎప్పుడైతే స్నేహితులు పెరిగారో సరదాలు, జలసాలు,
అలా పార్టీలు అంటూ భయంకరంగా త్రాగుడికి నా తండ్రి బానిసగా మారిపోయాడు. అసలు ఇంకెంతగా త్రాగుడికి ఆయన బానిసగా మారిపోయాడంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న వరకు విపరీతంగా త్రాగుతూ చేస్తున్న పనిని పట్టించుకోకుండా, కుటుంబానికి పట్టించుకోకుండా, నేను మా తమ్ముడు 2 సంతానం, 2 కుమారులు, కన్న బిడ్డల్ని పట్టించుకోకుండా, కట్టుకున్న భార్యని పట్టించుకోకుండా, ఇంటిని పట్టించుకోకుండా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోతున్న విపరీతంగా త్రాగుతూ ఉండేవారు. ఎవరైనా బండ్లు ఇస్తే వాళ్ళ బండికి పెట్టుబడి పెట్టమని అమౌంట్లు ఇస్తారుగా, ఆ అమౌంట్లు తాగేస్తూ ఉండేవారు. ఇచ్చిన బండ్లు డబ్బులు లేకపోతే తాకట్టు పెట్టుకుని మరీ తాగేస్తూ ఉండేవాడు. ఇక మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు తన పెద్ద కుమారుడు ఇలా త్రాగుబోతుగా మారిపోయాడు ఏంటని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చాలా రకాలుగా మార్చుదామని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. రకరకాల వస్త్రాలు మార్చారు. 21 రోజు ఎర్రని వస్త్రాలని, 40 రోజులు నల్లని వస్త్రాలని. ఆ వస్త్రాలు మార్చినప్పుడు ఆ 21 రోజు 40 రోజులు ఆ భక్తి చేసినప్పుడు బాగానే ఉండేవారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలు తీసి వస్తున్నప్పుడు విపరీతంగా భయంకరంగా త్రాగేసి, అంటే దాంట్లో ఉన్నంత సేపు ఆ భక్తి చూపించారు. దానిలో ఉన్నప్పుడే భక్తి చూపేవారు. మళ్ళీ దాని నుంచి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడే ఫుల్గా అసలు 40 రోజులు మానేసింది ఒక రోజున తాగేసినంతగా తాగేస్తూ ఉండేవారు. చాలా విపరీతమైన పరిస్థితి. ఎవరో చెప్పారు, మీ అబ్బాయికి తాగుడనే భూతం పట్టింది, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా తాయెత్తులు కట్టిస్తే ఆ త్రాగుడి నుంచి విడుదల పొందుతారని కొంతమంది చెప్పారు. పాలకుల్లోనే అక్కడ మంచి భూత వైద్యులు ఉంటారు, వెలంగూడెంలో. అక్కడ తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా తండ్రికి విడుదల లేదు. తర్వాత ఇంకోళ్ళు చెప్పారు, మీ అబ్బాయికి తెలియకుండా మానేయాలంటే గోకవరం వెళ్ళి అక్కడ పసరు మందు వేస్తారు, ఆ పసరు మందు వేపిస్తే తెలియకుండా మానేస్తాడంటే గోకవరం తీసుకువెళ్ళి పసరు మందు వేయించారు. ఇంకా ఆయనకి పైత్యం బాగా ఎక్కువైపోయి ఇంకా త్రాగుడు పెరిగిపోయింది. ఇలా విపరీతంగా త్రాగుతున్నాడు, చేస్తున్న పనిని పట్టించుకోవట్లేదు. ఎవరైతే మా నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కలిసి తాగారో ఈ రోజున వాళ్ళందరూ అన్నారు, రే తాగుబోతాడు అన్నారు మా నాన్నగారిని. మా అమ్మని ఏ నేరం చేయకపోయినా తాగుబోతోని భార్య అన్నారు, మమ్మల్ని ఏమో తాగుబోతోని పిల్లలు అంటున్నారు. అసలు చేస్తున్న పని అంతా పోయింది. నా తండ్రికి ఒక మంచి A1 మెకానిక్ పాలకొల్లో ఆ రోజున. కానీ ఎప్పుడైతే త్రాగుడు తన జీవితానికి త్రాగుల్లోకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో తన బ్రతుకంతా వ్యర్థమైపోయింది. తన స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఎవరైతే తనతో కలిసి త్రాగారో వాళ్ళే తాగుబోతాడు అన్నారు. నా తండ్రి వ్యసనం నా తండ్రి జీవితాన్ని చాలా పాడు చేసింది. చేస్తున్న పనంతా పోయింది. సమాజంలో విలువను కోల్పోయాడు మా నాన్నగారు. సమాజంలో గౌరవాన్ని కోల్పోయాడు. భార్య బిడ్డల్ని పట్టించుకోలేని పరిస్థితి. మమ్మల్ని అందరూ తాగుబోతోని పిల్లలు అంటున్నారు, మా అమ్మగారిని అందరూ తాగుబోతోని భార్య అంటున్నారు. ఇలా భయంకరమైన మాటలు పడుతున్నారు. ఆ విధంగా ముందుకు నడిపించబడుతున్నారు. అయినా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా తల్లి, నేను, మా తమ్ముడు కూడా చాలా రకంగా ఈ లోకంలో మేము మొక్కుకునే వారికి మొక్కుకునే వాళ్ళం, చాలా ప్రాధేయపడేవాళ్ళం, చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఎలాగైనా మా తండ్రి మారితే చాలు, నా తండ్రి మారితే చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఇక మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు, ఒరే నీకు ఎంత చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మారడం లేదు, నువ్వు నీ భార్య 2 కుమారులు ఇంట్లో నుంచి వెళ్ళిపోండని నిర్దాక్షిణ్యంగా, అంటే వేరే పెట్టేస్తే మారతాడేమో అనుకుని బాధ్యతలు వస్తాయని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. అదే పాలకొల్లు పట్టణంలో వెలమగూడెంలో 70 రూపాయలకు ఒక చిన్న గది అద్దెకి తీసుకుని జీవనం మొదలుపెట్టాం. మా అమ్మగారు రోజు, ఏమండి బిడ్డల ముఖం చూడండి, సాయంత్రం వాళ్ళకి పట్టడానికి తీసుకురండి అని ఎంతో బతిమాలుతూ ఉండేవారు. మా నాన్న హృదయాన్నే నేను త్రాకుండా వస్తానులే, సాయంత్రం అన్న తెస్తానే అని చెప్పేసి పనిలోకి వెళ్ళేవారు. ఆయన పనంతా పోయింది, పని వచ్చినా త్రాగేస్తూ ఉండేవారు. ఇక త్రాగుడు, ఎందుకంటే పాపం చేయవాడు పాపమునకు బానిసై ఉన్నాడని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఈ విధంగా చాలా భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. చాలా భయంకరమైన దరిద్రతలోకి మేము వెళ్ళిపోయాం. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళందరూ పట్టించుకోవడం మానేశారు. మా మేనత్తలు కానీ మా బాబాయిలు కానీ, రే తాగుబోతుడు పిల్లలరా మీరు, మేము చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని పైన బనీలు వేసుకుని తిరుగుతుంటే, రే తాగుబోతుడు పిల్లలు ఎలాగా ఉంటారా అని మమ్మల్ని చాలా హేళనగా మాట్లాడుతూ ఉండేవారు. పసి హృదయం మాది ఎంతో గాయమైపోతూ ఉండేది. చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళం. మా తమ్ముడు నేను తినడానికి తిండి లేక చాలా బాధపడుతూ, మా దగ్గరలో ఒక బేకరీ ఉంటే కేకులు కట్ చేసిన తర్వాత నల్లగా మాడిపోయిన క్రిందన ముక్కలు ఉంటాయి కదా, నల్ల రొట్టె ముక్కలకి మాడిపోయిన ముక్కల్ని అవి పెంట మీద పడేస్తే నేను మా తమ్ముడు ఆ పెంట మీద పడేసిన ఆ రొట్టె ముక్కలు తీసుకుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. భయంకరమైన శాపాన్ని అనుభవిస్తున్నాం. నా తండ్రి వ్యసనం
నా తండ్రిని రోడ్లు పాలు చేసింది. నా తండ్రి వ్యసనం సమాజంలో నా తండ్రిని విలువ లేకుండా చేసింది. సొంత బంధువులే, రక్త సంబంధులే ఏలం చేస్తూ తాగుబోతుని భార్య, తాగుబోతుని పిల్లలంటూ అవమానకరంగా మార్చేసిన ఈ పరిస్థితులు. ఇలా కాలక్రమంలో ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం మా తండ్రిని మార్చాలని. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మారడం లేదు. ఎందుకంటే ఇక బానిసత్వం అలా ఉండిపోయింది. ఎన్నో కొండలెక్కాం, ఎన్నో నదుల్లో ముదిగాం, ఎన్నో రకాల ప్రయాసలు పడుతూనే ఉన్నాం, ఎన్నో మొరుక్కుబళ్ళు మొరుక్కున్నాం, కానీ ఏది మాకు సహాయం చేయట్లేదు. ఆ పరిస్థితుల మధ్యలో మరి 13 సంవత్సరాలు అయిపోయింది. మా నాన్నగారికి కూడా అర్థమైపోయింది, సమాజంలో విలువను కోల్పోయాను, నాకెవరు పని ఇవ్వడం లేదు, అందరూ చూస్తే తాగుబోతాడా అని చూడడం, రాత్రి త్రాగి పడిపోతే ముఖానికి దెబ్బలు తగిలితారా, రాత్రి ఎక్కడ పడిపోయారా, ముఖమంతా వసిపోయింది అని ఇలాగా ఎలాంటి మాటలు మాట్లాడడం. ఆయనకి కూడా అనిపించింది, ఈ జీవితం వ్యర్థం, నేను ఎన్నో రకాలుగా త్రాగుడు మానడానికి ప్రయత్నం చేస్తున్నాను, కనీసం భార్యని కానీ బిడ్డని కానీ పట్టించుకోలేని దురవస్థకి నేను వచ్చేసాను. నా చేతి పనంతా పోయింది, సమాజంలో నేను గౌరవాన్ని పోగొట్టుకున్నాను. ఒకప్పుడు మంచిగా బ్రతికేవాడిని, వేలాది రూపాయలు సంపాదించేవాడిని, అనేకులకి సహకారిగా ఉండేవాడిని నేను. కానీ ఈ వ్యసనం నా జీవితాన్ని పాడు చేసింది. ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా దీన్ని మానలేకపోతున్నాను. ఊరంతా కూడా అప్పులు చేశాడండి బాగా. ఎందుకంటే మరి త్రాగడం కోసం వాళ్ళ దగ్గర అడుక్కుని తాగేయడం, రోడ్ల మీద తాగి దొల్లేయడం, వాళ్ళు ఇచ్చిన వాహనాలని ఆ పాటలు తీసుకెళ్ళి అమ్మేసి తాగేయడం, ఇట్లా రకరకాల. ఇంకా త్రాగుబోతుడు ఎలా ఉంటుందంటే మేము అవన్నీ అనుభవించామండి. చాలా విపరీతమైన పరిస్థితులు అని చెప్పే సమయం ఉండదు కనుక నేను ముందుకు వెళ్తాను. ఇలా 13 సంవత్సరాలు గడిచిందండి. ఇలా గడిచిన తర్వాత ఒక రోజున శనివారం సంత, ఈరోజు కూడా ప్రతి శనివారం పాలకుల్లో సంత జరుగుతుంది. ఆ రోజున పొద్దున్నే అన్నాడు, నేను త్రాగుడు ఎంతగా ప్రయత్నం చేసినా మానలేకపోతున్నాను, కన్నా మేము మీకు ఒక పట్టెడన్నం పెడతలేదు, మిమ్మల్ని కనీనా మీకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను, వారిని పోషించలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ రోజున పనిలోకి వెళ్తాను, ఒక 10 రూపాయలు పని వస్తే ఎలుకల మందు ప్యాకెట్ కొని తెస్తాను, మన తల్లిదండ్రులు నీటిలో కలిపిన తిరగి చచ్చిపోదాం అన్నాడు. ఆ మాట మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే సమాజంలో విలువ లేకుండా, మాకు చదువులు లేకుండా, చిరిగిపోయిన నిక్కర్లేసం తినడానికి లేకుండా, పెంట మీద పడేసే రొట్టె ముక్కల కోసం ఎదురు చూసే ఆ దైనికమైన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఆ రోజు మేము అన్నాం, ఆ పని ఏదో త్వరగా చేయ్యా, దరిద్రం వదిలిపోద్దన్నామండి కుటుంబంలో మేము. మా నాన్నగారు వెళ్ళారు, ఆయన షాప్ అంతా పోయింది. ఆయన కనీసం ఒక రెంచుల బోర్డు పెట్టుకుని ఒక ఆటోమొబైల్ షాప్ అరుగు మీద ప్లాట్ఫారం మీద కూర్చునే స్థితికి వచ్చేసాడు ఆయన. అలా వెళ్ళి కూర్చున్నాడు. ఎవరన్నా వస్తారేమో, ఒక 10 రూపాయలు పని ఇస్తారేమో, ఆ 10 రూపాయలు పట్టుకుపోయి సంతలో ఎలుకల మందు ప్యాకెట్, ఆ రోజున 10 రూపాయలు ఉండేదండి, కొని పట్టుకు వెళ్ళి తల్లి నలుగురు నీటిలో కలిపిన తిరగి చచ్చిపోదాం అని చూస్తున్న దయనీయమైన ఆ పరిస్థితుల్లో సర్వోన్నతుడైన యేసయ్య ఒక సేవకుడిని నా తండ్రి వద్దకు పంపించాడు. అప్పుడు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే మీకు తెలియదా అయ్యగారు? లేదు, అప్పుడు దాకా యేసు ప్రభు అంటే ఆయన హల్లెలూయ గాళ్ళు, లేదా అలో మతం, అది పేటలో దేవుడు, ఇలాగా అదే తెలుసు తప్ప యేసు ప్రభు అంటే నిజమైన రక్షకుడు కానీ, యేసు ప్రభు అంటే నిజమైన దేవుడు అని కానీ మాకు తెలియదు. ఆయన ఏదో ఒక నిమ్మన జాతులకు సంబంధించిన దేవుడు, లేదా అమెరికా వాళ్ళ దేవుడు, అదొక మతం అండి, అది పేటలో వాళ్ళ దేవుడు అండి, ఎవరైనా వెళ్తే మేము చాలా ఏలం చేసుకున్నాం, అల్లుగా వెళ్ళిపోతున్నారా అని చాలా ఎటకారంగా, చాలా ఏలాకోలంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మాకు నిజమైన దేవుడిని తెలియదు, కానీ యేసు ప్రభు అంటే ఒక మతం, అమెరికా దేవుడని మాత్రం తెలుసు మాకు అప్పుడు దాకా. అప్పుడు ఒక సేవకుడు వచ్చి, ఏమయ్యా రాఘవులు రఘు, నువ్వు మంచి చేతి పని కలిగిన వాడివి, నీ పనంతా పోవడానికి గల కారణం నువ్వు త్రాగుతున్న త్రాగుడు. నీ త్రాగుడు నీ జీవితాన్ని పాడు చేసింది, నీ చేతి పనంతా పోగొట్టింది, సమాజంలో నీ విలువ అంతటిని తీసేసింది, నువ్వు రోడ్లు పాలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. యేసుక్రీస్తు ఎద్దుకు నువ్వు రాగలిగితే ఆయన మతం మార్చేవాడో కులం మార్చేవాడో కాదు, నీ బ్రతుకును మార్చే దేవుడై ఉన్నాడని చెప్పాడండి. ఆ పాఠశాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటే మతం మార్చేవాడో కులం మార్చేవాడో కాదు, నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయన. నువ్వు రాగలిగితే క్రీస్తు నీకున్న వ్యసనాలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఇప్పటికే నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేసావు, నాకు తెలుసు. ఈ ప్రయత్నాలన్నిటి నుంచి నీకు విడుదల కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రమ్మని ఆయన కొద్దిగా ఖండింపుతో, గద్దింపుతో చెప్పిన మాట నా తండ్రి గుండెల్లో భయం పుట్టించింది. ఎందుకంటే అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మానలేకపోతున్నాడు. కాబట్టి అప్పుడు ఆ మాట గద్దింపు నా తండ్రి గుండెల్లో భయం పుట్టించి, నేను మా తమ్ముడు మా అమ్మగారు ముగ్గురం చూస్తున్నాం, ఎలుకల ముందు తెస్తాడు, నీటిలో కలిపిన తిరగి చచ్చిపోదాం అని చూస్తుంటే మా నాన్నగారు
యేసుప్రభు వారి మాటలు పట్టుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ సేవకులు వచ్చమ్మా, నీ భర్త మారాలా, బాబు మీ తండ్రి మారాలా, యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య చాలా గొప్ప దేవుడు. ఆయన బ్రతుకులు మార్చే దేవుడు, మతం మార్చేవాడు కాదు, అంతరంగాలను మార్చే దేవుడు ఆయన. తప్పకుండా మీరు ప్రభుని నమ్మండి అని ఆ సేవకులు మా ఇంట్లో అప్పుడు మా అమ్మగారు అన్నారు, అయ్యా అప్పటికే విసిగి వేజారిపోయాం, అయ్యా ఏ దేవుడైతే ఏంటయ్యా, నా భర్త మరణమే కావాలని అన్నారు మా అమ్మగారి నోటితో. వెంటనే మేము కూడా అయ్యా మా తండ్రి మరణమే కావాలన్నాం. సేవకులు మోకరించారు, కన్నీరు విడిచి ప్రార్థన చేశారండి. మేము ఆ సేవకులు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మరుసటి దినం ఆదివారం మా దగ్గర ఒక మందిరం ఉంటే వెళ్ళామండి. వెళ్తే ఆ చర్చికి వెళ్ళగానే ఆ సేవకుడు కానీ ఆ సేవకురాలు కానీ ఆ సంఘ బిడ్డలందరూ మమ్మల్ని ప్రేమగా చేర్చుకొని మా యోగక్షేమాలు అడిగి మా కోసం మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఈ లోకంలో ఎక్కడా దొరకని ప్రేమ, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో ఎక్కడా దొరకని ప్రేమ దేవుడి సందులో మాకు దొరికింది. అలా క్రమంగా మందిరానికి వెళ్తున్నాం. 1 మాసం గడిచింది, 2వ మాసం గడిచింది. 3వ నెలలో దేవుడు లోకాసు వార్తలో మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా. ఆ రోజుల్లో పిచ్చుకలు ఉండేయండి. ఏదైనా ఒక పిచ్చుకి మురికి కొంట్లో కానీ దేంట్లోనో పడిపోతే మిగిలిన పిచ్చుకలని దాన్ని అసహించుకుని దాన్ని అసలు పట్టించుకునేవి కాదు. ఆ ఉపమాన అలంకార రీతిగా ప్రభు మాట్లాడుతూ, ఎంతగానో నువ్వు పాపంలో బ్రతుకుతావు, పాపంలో బ్రతికినంత జీవితం నేను అందరూ అసహించుకుంటారు, ఇంకా ఎంతకన్నా నువ్వు పాపంలో జీవిస్తావు, నువ్వు పిచ్చుక కంటే శ్రేష్ఠుడు, నువ్వు దేవుని స్వరూపంలో పుట్టబడినటువంటి మానవుడు నువ్వని పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మా నాన్నగారి హృదయం తెరవబడిందండి. మా నాన్నగారి హృదయం తెరవబడింది. వెంటనే ఇంటికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ త్రాగుడు జోలికి వెళ్ళలేదు. యేసయ్య వాక్యం నా తండ్రి హృదయాన్ని మార్చింది. సంఘం, సేవకుడు, సేవకురాలు చేసిన ప్రార్థన నా తండ్రి జీవితాన్ని మార్చింది. మా అమ్మగారు కూడా వచ్చిరాని ప్రార్థన చాపేసుకుని మోకరించి, అయ్యా నువ్వు బ్రతుకులు మార్చేవాడు అంట, నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, అదే చాలని 3 నెలలు నిలువు మోకాలేసి ప్రార్థన చేసిందని మా అమ్మగారు. ఆ ప్రార్థనకు మా అమ్మగారు మోకాళ్ళు ఒంటి మోకాళ్ళ వలె కాయలు ఈరోజు కూడా అలా నల్లగా కాయల్లా ఉంటాయి మా అమ్మకి. మేము కూడా వచ్చిరాని ప్రార్థనలు చిన్నపిల్లలను, అయ్యా నా తండ్రిని మార్చనని మేము ఆ 3 నెలలు ప్రార్థన చేసాం. అందరూ చేసిన ప్రార్థన, దేవుని వాక్యం నా తండ్రిని మార్చింది. నా తండ్రి అంతరంగం నూతనపరచబడింది. ఎంతగా మారిపోయాడంటే ఆయన ఒకప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి త్రాగుడు లేకపోతే బతకలేని వ్యక్తి, షేక్ అయిపోతూ ఉండేవాడు. అడుక్కునో ఏదో డమ్మేసుకునో తాగేసే వ్యక్తి ఎంతగా మారిపోయాడంటే త్రాగిన వారు ఎవరైనా అతని వద్దకు వస్తే ఆ వాసన ఆయనకి వినబడితే వాంతొచ్చే అంత అసహ్యాన్ని పరిశుద్ధాత్ముడు పుట్టించాడు ఆయనలో. భయంకరమైన అసహ్యం వచ్చేసింది త్రాగుడి మీద. అలా నమ్మకంగా ఒక సంఘానికి వెళ్ళడం, అక్కడ సాక్షిగా నాన్నగారు అనేకమైన చోట్ల వాడబడడం, ఇలా ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నా హృదయంలో ఇదేంటిది, మనం ఈ మతంలో దిగడం ఏంటి అంటే, నా తండ్రిని మార్చినంత అద్భుతాన్ని దేవుడు చేసిన ఈ లోకంలో యవన కాలంలో ప్రవేశించాం, అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నాం. ఇక ఎంజాయ్మెంట్స్ ఉంటాయి మనకి, చక్కగా మనం పూజలు చేసుకోవాలి. దీపావళి వస్తే నేను ఆటం బాంబులు కట్టివ్వండి. నేను దీపావళి వస్తే నేనే బాంబులు తయారు చేస్తూ ఉండేవాడిని, బాంబులు అమ్ముతూ ఉండేవాడిని పాలకొల్లో. ఆ పటాసాయిని కూడా కొని మంచి బాంబులు తయారు చేస్తే ఒక చిన్న బాంబు వీధిలో పేలిస్తే వీధిలో దీపాలను ఆరిపోయి అంత పవర్ఫుల్గా కట్టివ్వండి నేను బాంబు. మీరే సొంతంగా తయారు చేస్తున్నారు? నేను సొంతంగా తయారు చేసి అమ్ముతూ ఉండేవాడిని. అదొకటి. రెండవది, భోగి పండుగ వస్తే మా అమ్మమ్మ గారి ఇంటికాడ వాళ్ళ వీధిలోకి వెళ్ళి నేనే అందరి దగ్గర దండి భోగి మట్టి నేనే వేసేవాడిని. ఇట్లాంటి చక్కటి అనుభవాలు మనకు ఉన్నాయి కదా. ఇలా మనం చక్కగా ఈ లోకంలో ఎంత సంతోషంగా ఇటువంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఈ క్రైస్తవంలోకి నాన్నగారు మారారు, అద్భుతం జరిగినా సరే నేను ఇంకా ఏంటంటే ఇవన్నీ మానేయాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తే సినిమాలు ఉండవు, ప్రభు దగ్గరికి వస్తే ఎంజాయ్మెంట్స్ ఉండవు, ప్రభు దగ్గరికి వస్తే స్నేహితులతో తిరగడం ఉండదు, లోకం అంతా మనం విడిచిపెట్టాలి, దేవుడితోనే ఉండాలి కదా. మరి నాకేంటంటే లోకం అంటే ఇష్టం, నేను స్నేహితులతో తిరగాలి. బాగా కరాటీ ఫైటర్, నేను బాగా కరాటీ నేర్చుకున్నాను. నేను యూత్ బుడోకన్ అని పాలకుల్లోనే మంచి కరాటీ బాగా నేర్చుకుని 2-3 రింగుల్లో కూడా నేను పాల్గొని నేను బ్లూ బెల్ట్ దాకా వెళ్ళానండి కరాటీలో. ఏలూరులో కూడా వచ్చి నేను 2-3 స్పైరింగ్లు చేశాను, 2-3 బహుమానాలు కూడా పొందుకున్నాను. నిజంగా మీరు చూస్తేనే అలా కనపడుతున్నారు. ఇవన్నీ నాకేంటంటే ఇవన్నీ మళ్ళీ ప్రభువులోకి వచ్చేస్తే ఎన్ని వదిలేయాలి మొత్తం. క్రికెట్ పిచ్చి అండి, కరాటీ పిచ్చి, 2 నాకు బాగా పిచ్చి ఉండేవి. క్రికెట్, కరాటే అంటే మహా పిచ్చి మాట. తర్వాత నేను క్రికెట్ బెట్టింగ్లు చేసి ఉన్న ఆ రోజులోనే క్రికెట్ బాగా ఆడుతూ ఉండేవాడిని. కాలేజ్ అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వచ్చేయడం,
పొద్దున్న 8 గంటలకు గ్రౌండ్లోకి వెళ్తే సాయంత్రం 8 దాకా గ్రౌండ్లో ఉండడం, అంటే 6ంటికే ఆట అయిపోద్ది, ఇక సోది అనమాట, సోది పెట్టుకుంటూ ఉండడం. ఇలాగ యవ్వన కాలం అంతా ఎంజాయ్మెంట్స్కి నేను అలవాటు అయిపోయాను. నాన్నగారు ఏమయ్యారు? నాన్నగారు మారారు. చక్కగా నాన్నగారి జీవితం మార్పు చెందింది. నాన్నగారు దేవుళ్ళు ఎదుగుతున్నారు. అనేకమైన చోట్ల నాన్నగారు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు. ఆయన వెళ్తున్నాడు అనేక చోట్లకి, సంఘంలో నమ్మకంగా సేవకుల దగ్గర ఉండడం. వీళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చినాడు. ఈలోపు అప్పుడు వచ్చారండి మా బంధువులు, మా రక్త సంబంధులు, మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ వచ్చి, మా అమ్మగారి పేరు రమాదేవి కదా, ఏమిటే రమాదేవి మొత్తం దిగిపోతావా, మొత్తం కలిసిపోతావా, మొత్తం బాప్తిసం తీసుకుని మొత్తం పుచ్చేసుకుంటారని చాలా రకాలుగా ఆటంకపరిచారు. అప్పటి వరకు కూడా ఎవరు రాలా. అప్పటిదాకా అసలు ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే వీళ్ళు మార్పు చెందారో నాన్నగారు, ఎప్పుడైతే నాన్నగారు మార్పు చెంది బాప్తిసానికి సిద్ధపడుతున్నారో అప్పుడు వచ్చారండి. ఏంటి మీరు ఆ మతంలోకి వెళ్ళిపోతున్నారంట, మీరు చర్చికి వెళ్తున్నారంట ఏంటంటే, అప్పుడు వెంటనే మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను నా కుటుంబం భయంకరమైన త్రాగుల్లో నేను ఉండి మీరందరూ నన్ను అసహించుకున్నారు, చనిపోదాం అనుకున్నాం. నేను నా కుటుంబం చనిపోదాం అనుకున్నాం, మీరెవరు నన్ను పట్టించుకోలేదు. చనిపోదాం అనుకున్న నన్ను నేను వెతక్కపోయినా యేసయ్య వెతుక్కుంటూ వచ్చి నాకు ఈ జీవితం ఇచ్చాడు. జీవించినంతకాలం యేసు కొరకు నేను జీవిస్తాను, యేసు కొరకు నేను బ్రతుకుతాను అన్నారు మా నాన్నగారు. రేయ్ అలా అయితే ఎలాగరా అని మన తాతయ్య గారు అయితే చాలా భయంకరంగా మాట్లాడారు. అప్పుడు ఒకటి అన్నారు, నాన్నగారు బైబిల్ తల్లిదండ్రులను సన్మానించమని చెప్తుంది కనుక మీరు ఎప్పుడు పాలకొల్లు వచ్చినా నేను తండ్రిగా మిమ్మల్ని స్వీకరిస్తాను, మిమ్మల్ని అద్భుతంగా పోషిస్తాను. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కానీ సన్మానాన్ని నేను ఇస్తాను, బంధువులకు ఇవ్వాల్సిన ప్రేమ ఆప్యాయతలు నేను పంచుతాను, కానీ ప్రాణం పోయిన యేసయ్యను మాత్రం నేను వదలను అని చెప్పారు. మీరు చచ్చిపోయారా, మొత్తం మతంలో కలిసిపోయారా, మొత్తం మీ మనసంతా మార్చేశారు వాళ్ళని చాలా రకాలుగా మాట్లాడుకుని, ఇక వాళ్ళకి మనకి సంబంధం లేదని మా బంధువులు స్నేహితులు అందరూ, మా నాన్నమ్మ వాళ్ళు అందరూ వదిలి వెళ్ళిపోయారు, మేనత్తలు అందరూ. కానీ ఈ రోజున వాళ్ళలో అనేకులు యేసయ్యను తెలుసుకున్నారు. ఈ రోజున అనేకులు యేసయ్య ప్రేమను గుర్తించగలిగారు. కనుక ప్రియమైన సహోదరుడా, మరి ఈ విధంగా నాన్నగారు చాలా ఆటంకపరిచారు బంధువులు వచ్చి, అయినా నాన్నగారు నిలబడ్డారు. ఇక వాళ్ళందరూ ఇటు చచ్చిపోయాడని ఆ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళందరూ విడిచి వెళ్ళిపోయారు. అయినా బంధువులు విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, 1 యేసయ్య విడిచిపెట్టలేదు, 2 సంఘం విడిచిపెట్టలేదు, 3 సేవకులు విడిచిపెట్టలేదు, ప్రేమించారు, ఆదరించారు. అలాగ నాన్నగారు ముందుకు సాగుతున్నప్పుడు 1999వ సంవత్సరంలో ఆగస్టు నెలలో దేవుడు తన మహిమగల సేవకి నాన్నగారిని పిలుచుకున్నాడు. తాను ఎలా అయితే మారాడో అనేకులు మారాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఉన్నతమైన సేవకు పిలిస్తే ఆ మెకానిక్ పని అంతటి నాన్నగారు విడిచిపెట్టి 99 ఆగస్టు నెలలో పాలకొల్లో దైవజనుల ద్వారా అభిషేకించబడి రాజమండ్రిలో దేవీ చౌక్ సమీపమున తుమ్మలవ అనే ఒక భయంకరమైన విగ్రహారాధన ప్రాంతాన్ని దేవుడు చూపెడితే ఆ ప్రాంతానికి వచ్చి చిన్నగా నాన్నగారు సేవ స్టార్ట్ చేశారు. సేవలో సాగడం మొదలైంది. ఒక అరుగు మీద చిన్న ప్రార్థన స్టార్ట్ చేశారు. ఈలోపు ఆ వీధులందరూ వచ్చి ఎంతో భయంకరంగా గొడవ పెట్టడం, మీరేదో మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పులుముతున్నారు, మీరెవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని చాలా రకాల ఒత్తిడులు, చాలా రకాల భయంకరమైన అడ్డుబండలు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడైన నాన్నగారు అలా చక్కగా ముందుకు నడిపించబడుతున్నారు. పరిచయలో నమ్మకంగా ఉంటున్నారు. నాకైతే ఇంకా రగిలిపోతుంది. ఇంట్లోనే ఉంటున్నాను నేను, కానీ ఇప్పుడు ఈయన పాస్టర్ అయిపోయాడు. పాస్టర్ కొడుకు ఎలా ఉండాలి, ఇంకా నీతిగా ఉండాలి. పాస్టర్ కొడుకు ఇంకా యథార్థంగా ఉండాలి. నన్ను ఆటలకు వెళ్ళొద్దు అంటున్నారు, సినిమాలకు వెళ్ళొద్దు అంటున్నారు. రేయ్ నువ్వు పాస్టర్ కొడుకు అంటున్నారు. అమ్మో నేను ఉండలేను, నాకు సినిమా లేకుండా ఉండలేను, క్రికెట్ లేకుండా ఉండలేను, కరాటీ లేకుండా ఉండలేను. నేను భయంకరంగా తిరుగుతూ ఉండేవాడిని. ఇలా క్రమంలో ఇలా తిరుగుతూ యవ్వన కాలంలో రాజమండ్రిలోనే ఇంటర్మీడియట్ వరకు పాలకొల్లో చదువుకున్నాను. డిగ్రీ ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ రాజమండ్రిలో డిగ్రీ జాయిన్ అయ్యాను. ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేస్తూ ఉండేవాడిని, సాయంత్రం కొరియర్ చేస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే దాదాపుగా 99, 2000 ఆ టైంలోనే నేను నెలకి 3000 రూపాయలు సంపాదిస్తూ ఉండేవాడిని. ఒక ప్రక్కన చదువుకుంటూ మరో ప్రక్కన 3000 సంపాదించుకుంటూ నా ఎంజాయ్మెంట్స్కి నేను అలా ముందుకు నడిపించబడుతూ తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినేవాడిని కాదు. నా తండ్రి అయితే చాలా ఏడుస్తూ ఉండేవాడు, రే నువ్వు సేవకుడు కొడుకు, పెద్ద కొడుకువి, ఇలా తిరగడం ఏంటంటే, అబ్బో నేను ఇవన్నీ చేయను, నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు. ఏదో ఆదివారం వస్తే మాత్రం కాంగో కొట్టివ్వండి, వాళ్ళు పాట పాడుతుంటే కాంగో కొట్టివ్వండి, ఆదివారం బెగబెట్టుకుని ఉండేవాడిని, మందిరంలో కూర్చునివ్వండి, ఎందుకంటే మరి పాస్టర్ గారు కొడుకుని కదా. కానీ నా మనసంతా కూడా లోకం మీద ఉండేది. అలా నేను లోకంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని, లోకంలో బ్రతుకుతూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఒక అమ్మాయికి నాకు పరిచయం అయిందండి. ఇక ఒక అమ్మాయిని ప్రేమించాను బాగా. ఇక ఎంతగా ప్రేమించానంటే ఆ అమ్మాయి ప్రాణం, నేను అమ్మాయి కోసం అవసరమైతే ప్రాణం ఇచ్చి అంతగా ప్రేమించేశాను. అమ్మాయిని
ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఇలా 2002వ సంవత్సరం దాకా మా ప్రేమ వ్యవహారం నడిచింది బాగానే. 2002వ సంవత్సరంలో, అంటే నా మార్పు కోసం చెప్తున్నాను సుమా, 2002వ సంవత్సరంలో ఆ అమ్మాయి సడన్గా నన్ను అవాయిడ్ చేసింది. సడన్గా ఆ అమ్మాయి నన్ను చాలా ప్రేమగా ఉండేది. మేము కలిసి సినిమాలకి వెళ్తూ ఉండేవాళ్ళం, పార్కులకు వెళ్తూ ఉండేవాళ్ళం, రెస్టారెంట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. చక్కగా మేమిద్దరం వివాహం చేసుకుందాం, ఖచ్చితంగా చేసుకుంటే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి కూడా నిన్నే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే మేమిద్దరం పెద్దోళ్ళు ఒప్పించి, ఇంట్లో వాళ్ళు ఒప్పించి వివాహం చేసుకుందామని చాలా మేము ముందుకు సాగుతూ ఉండేవాళ్ళం. కానీ సడన్గా ఆ అమ్మాయి ఏం చేసిందంటే 2002వ సంవత్సరంలో ఆ అమ్మాయి నన్ను విడిచిపెట్టేసింది. నన్ను విడిచిపెట్టేసి మరో కుర్రోడితో ఆ అమ్మాయి పరిచయం పెంచుకుని మరో అబ్బాయితో తిరగడం మొదలుపెట్టింది. నాకు ఇంకా చాలా కోపం వచ్చేసింది. ఇదేంటిది, 3 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మనం కలిసి తిరిగాం, మనం వివాహం చేసుకుందాం అనుకున్నాం, కానీ నువ్వేంటి నువ్వు ఎలా చేసేవేంటి, నువ్వు మళ్ళీ వేరే కుమారుడితో వేరే అబ్బాయితో తిరుగుతున్నావేంటి అని చెప్పేసి నేను డైరెక్ట్గా అమ్మాయిని ఒకసారి రోడ్డు మీద ఆపానండి. ఆ అమ్మాయి ఆగలేదు, బండి మీద స్పీడ్కి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. కుర్రోళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు లలితానగర్లో ఉండేవారు. పెద్ద గొడవ పెట్టాను వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు కూడా చాలా పెద్ద గొడవ పెట్టి నన్ను కొట్టి అంత పని చేసి మరొకసారి మా అమ్మాయి వెంబడి వస్తే చంపేస్తామన్నారు. వాళ్ళు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు, వాళ్ళ మంచి కాంట్రాక్టులు అనమాట. వాళ్ళు చంపేస్తామన్నారు. ఇక నేను షాక్ తినేసి 3 రోజులండి ఇంటికి వెళ్ళలేదండి. ఫుల్గా తాగేశాను. 3 రోజులు తాగేశాను. ఫుల్గా 3 రోజులు తాగేసి పార్కులో ఉంటూ పిచ్చెక్కు పోయి నేను చచ్చిపోవాలి. నేను కోరుకున్న అమ్మాయి నాకు రాలేదు. దేవుడి సంగతి నాకు మర్చిపోయాను. మా నాన్నగారి జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేసి ఆయన మార్చుకున్నాడు మర్చిపోయాను. మా నాన్నగారిని దేవుడు ఎంత గొప్ప సేవలో వాడుకున్నారు ఇవన్నీ మర్చిపోయాను. మళ్ళీ మీ నాన్నగారి పొజిషన్ ఎలా ఉందో అలాగే మీరు వచ్చి ఉన్నారు. మా నాన్నగారి పొజిషన్లోకి నేను వచ్చేసి ఇక ఆ 3 రోజులు విపరీతంగా తాగేసి తిండి తినకుండా మెంటల్గా షాక్ అయ్యాను. అంటే ఆ అమ్మాయి అంతగా ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైతే అవాయిడ్ చేసిందో మెంటల్గా షాక్ అవ్వడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టడం. ఇక నేను తాగేసి చచ్చిపోవడానికి రాజమండ్రి గోదావరి గట్టుకి వెళ్ళిపోతున్నానండి. రోడ్డు కమ్మ రైల్ బ్రిడ్జి ఎక్కాలి, దూకి చచ్చిపోదామని వెళ్ళిపోతున్నాను. అలా వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక ఆటో సహోదరుడు రమేష్ గారిని ఒక ఆయన కనబడ్డారు. అప్పటికే 3 రోజులు బట్టి నేను ఇంటికి వెళ్తాలేదు. నా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏమైపోయినో తెలియదు. ఆవిడ ఫోన్లు కూడా పెద్ద లేవు కదండి, ఎక్కడ ఉన్నారని ఫోన్ చేయడానికి. ఆ పార్కులోకి వెళ్ళి అడిగితే, పార్కులో పనిచేస్తాను పార్ట్ టైంలో, అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళేమీ లేడండి, మీ అబ్బాయి ఏమి ఎప్పుడు తెలియదని అన్నారు. ఏడుస్తున్నారు. మా నాన్నగారు ఒకటే ప్రార్థన చేశారంట, ప్రభా ఎంతకాలం నేను నా కుమారుణ్ణి మార్చుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను, ఎన్ని మాటలు చెప్పినా వాడిని నా మాటలు మార్చలేకపోయింది. నా పెద్ద కుమారుణ్ణి ఆస్థాలో పెడుతున్నాను, నువ్వు మారిస్తే నీ సేవకు ప్రతిష్ఠిస్తానయ్యా, నీ చేతుల్లో పెడతాను, నువ్వు మార్చుకొని. మా నాన్నగారు 3 రోజుల ఉపవాసం ఉండి ఏడుస్తున్నారు గదిలో. నేను చనిపోవడానికి రోడ్డు మీద నడుచుకుంటూ మార్కండేయ స్వామి గుడి అని రోడ్డు మీద గోదావరి గట్టు మీద ఉంటుందండి, దాని మించి వెళ్ళిపోతున్నాను నేను. అలా వెళ్తున్న సందర్భంలో రమేష్ అన్నని ఒక ఆయన గతంలో మేము వెళ్ళే చర్చికి సంబంధించినటువంటి సేవకుడి యొక్క బావమరిది మాట. ఆయన ఆటో వేస్తూ ఉండేవాడు. ఆయన కనబడి తమ్ముడు వెళ్ళరా మాట చెప్తాను అని నన్ను ఆటోలో ఎక్కించుకున్నాడు ప్రేమగా. నేను చాలా విచారంగా ఉన్నాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే కొద్దిగా లైట్గా తాగాను, కానీ అప్పుడు దిగుతూ ఉందన్నమాట, తాగు దిగుతూ ఉంది. ఇక వెళ్ళి దూకేయాలి గోదావరిలో అని వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, యేసయ్య ప్రేమ కోసం చెప్పడం మొదలుపెట్టాడు. తమ్ముడు, చాలా సందర్భాల్లో మేము మీకు చెప్పాం, ఈ లోక ప్రేమలు వ్యర్థమని చెప్పాం, కానీ నువ్వేమనేవాడివి, బైబిల్ అంతా ప్రేమ కోసం చెప్తుంటే ప్రేమించద్దంటావేంటని నేను ఆయన్ని ఎక్కువ నాకు ఆయనకి వాదన అవుతూ ఉండేది. ఎందుకంటే ఆయన నా పర్సనల్ విషయాలు ఆయనకి బాగా తెలుస్తూ ఉండేవి, బాగా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. మంచిగా మాట్లాడతాడు ఆయన ఇప్పుడు లేరు, ఆయన కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు, కానీ ఆయన చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుండేవాడు. నేను చెప్తూ ఉంటే ఆయన అన్నాడు, తమ్ముడు చూసావా, నువ్వు బైబిల్ అంతా ప్రేమ కోసమే చెప్తుంది, ప్రేమించొద్దంటారేంటని నన్ను వాదించేవాడివి. ఈ రోజున మనుష్యుల ప్రేమ నీ ప్రాణాలు తీసేదిగా మారింది, కానీ యేసయ్య ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టింది. ఇక ఆ మాట గుండెల్ని తాకింది. నా కోసం చనిపోయాడా? నీ తండ్రి ఎంత బాధపడుతుందో తెలుసా? మీ అమ్మగారు ఎంత ఏడుస్తుందో తెలిసినా? మీ సంఘ బిడ్డలు ఎంత బాధపడుతుందో తెలిసినా? నువ్వు సేవకుడు కుమారుడివై ఉండి, సేవకుడు కొడుకు ఉండి చనిపోవడానికి వెళ్తున్నావా? ఈ చిన్న విషయం కోసం దేవుడికి నీ మీద ఉన్నతమైన సంకల్పం ఉంది నాన్న. ఒక నిజంగా ఆ అమ్మాయే దేవుని చిత్తం అయితే తప్పకుండా ఆయన నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. లేని పక్షాన్న యోగ్యమైన ఆ అమ్మాయి కంటే యోగ్యురాల్ని నీ సేవకి రాబోయే దినాల్లో ఉపయోగపడే బిడ్డను దేవుడు నీకు ఇస్తాడని చక్కటి మాటలు చెప్పుకుంటూ వస్తే నా హృదయం తెరవబడింది.
ఆటోలోనే ఏడ్చానండి, చాలా కన్నీరు విడిచాను, చాలా పశ్చాత్తాపం కలిగింది. నేనేంటి చనిపోవడానికి వెళ్ళడం ఏంటి అని దేవుడు నన్ను దర్శించగా వెంటనే కన్నీరు విడిచి ఆటోలోనే ఆయనతో ఒప్పందపడన్నా నేను ఇంటికి వెళ్తానంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు, దింపాడు. నాన్నగారు కౌగులించుకుని ఏంట్రా ఏమైపోయామని చాలా ఆదరించారు. మారు మనసు వచ్చింది. 3 రోజుల ఉపవాసం ఉన్నానండి. 3 రోజుల ఉపవాసం ఉండి నేను చేసిన ప్రతి దోషం, ప్రతి అక్రమం, ప్రతి పాపం, క్రికెట్లు, కరాటీ ఫైటింగ్లు, ఈయన అమ్మాయిలు, ఇవన్నీ లవ్వులు, ఈ త్రాగుడు, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నా పాపాలు దోషాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసం 2002 సంవత్సరం నేను తీసుకున్నానండి. అలా దేవుడు నన్ను స్థిరపరచుకున్నాడు. అప్పటి నుంచి నాన్నగారికి సేవలో సహకరించడం, నాన్నగారి చక్కగా పరిచయం నేను సాగను అంటే చదువు అయితే ఆగిందండి, చదువు ఆపేశాను. నాన్నగారి సేవ కోసం నేను ఒక ఆటో తీసుకోవడం, ఒక ఆటో తోలుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఆటో ఎక్కిన వారికి వేసే సువార్త చెప్పడం, నాన్నగారి పరిచయం ఎక్కడికైతే నాన్నగారిని తీసుకెళ్ళడం, సువార్త కూటాలు పెట్టడం, పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, ఇలా పరిచయంలో ముందుకు సాగడం మొదలైంది. ఆ విధంగా దేవుని కృపలో ముందుకు సాగుతున్నప్పుడు 2005 సంవత్సరంలో మరి నాకు మ్యారేజ్, వివాహ సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు 2005 సంవత్సరంలో రాజమండ్రి బొమ్మూరు వాస్తవ్యులు తిమోతి గారు తన 2వ కుమార్తె వివాహం కొరకు మరి ఆయన వచ్చి నాన్నగారితో మాట్లాడారు. వాళ్ళే వచ్చారు, పెద్దలు మాట్లాడుకున్నారు. దేవుని మహాకృపను బట్టి 2005 సంవత్సరం 5వ నెల 5వ తేదీ పరిశుద్ధ నిశ్చయితను బట్టి పరిశుద్ధ వివాహాన్ని దేవుడు అద్భుతంగా రాజమండ్రి దేవి చుకుతుంలో ప్రాంతంలో చాలా ఘనంగా దేవుడు అద్భుతంగా 1000 మంది పైన వచ్చారు. ఆ పరిశుద్ధ వివాహాన్ని జరిగించారు. అప్పుడు నా భార్య నేను కలిసి ఏ సేవకులు మా ఇంటికి వచ్చినా నా కుమారుడా నువ్వు నా సేవ చేయాలని ప్రవచనాత్మకంగా చెబుతూ ఉండేవారు. కానీ నేను సేవ అంటే నాకు చాలా భయం. అమ్మో, సేవ అంటే నాకు చాలా కష్టం, నేను సేవ చేయలేను, ఎందుకంటే నాన్నగారు పడుతున్న కష్టాలు నేను చూశాను. ఈ సేవ అంటే చావు, నా వల్ల కాదని సేవకి నాన్నగారు మేము ఎప్పుడు ఇలా సహకారంగా ఉంటాం అనేవాళ్ళు. కానీ సేవ అంటే దశమ భాగాల కోసమే వస్తున్నారు, డబ్బు సంపాదించడానికి కోసమే వస్తున్నారు అని అంటున్నారు. దాని మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఆ ఆలోచన లేదండి. ఇప్పుడు దశమ భాగం అనేది ఇప్పుడు దేవుడు పిలిచాడు సార్. దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు పోషించుకుంటాడు. ఆయన పోషించుకుంటాడు. ఈరోజు ఏంటంటే చాలామంది ఆ విధమైన ఆలోచనలు కలిగిన వారు అంటే ఏంటి, ఈరోజు చాలామంది యూట్యూబ్లోకి వచ్చి మొదలుగా మారి వారు రూపాయలు సంపాదించుకుంటున్నారు కదా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సేవకులందరూ అంతేమనుకుంటారు. వాళ్ళని బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టే వాళ్ళ ఆలోచన. ఇప్పుడు దేవుని సేవకుడు అనేవాడు దేవుడు సేవకు పిలిస్తే వస్తాడు. పిలిస్తే మనుషులు పిలిస్తే రారుగా. అదే నేను నా సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పుడు నేను మనుషులు చాలామంది చెప్పారు నువ్వు సేవ చేయండి, నేను ఒకటి అనేవాడిని. పాస్టర్లు అవ్వాలని బైబిల్ లేకుండా ఉంది. మోషేకి 2 కొడుకులు సేవకులు అయ్యారా, యెహోషువ సేవకుడు అయ్యాడని వాదించమండి నేను చాలామందితో. సమస్య లేదు, ఎందుకంటే సేవలో చాలా కష్టాలండి. ఈ రోజున మనం సేవకుడిని చూసి అబ్బో ఆయన షూట్ ఉంది, ఆయన కారు ఉంది, ఆయన బాగా డబ్బులు వస్తున్నాయి, ఆయన మంచి మందిరం కొన్నాడు, మంచి ఏసీ ఇచ్చంట ఆయనకి, ఆయన పెద్ద కారు గిఫ్ట్ ఇచ్చారంట, మంచి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి, ఇవన్నీ మనం చూస్తాం పైకి. కానీ సేవకుడు ప్రతిరోజు చచ్చే సేవ చేస్తాడండి. ప్రతి దైవజనుడు కూడా ఏదో ఒక పోరాటం ఉంటుంది, శరీరంలో కానీ, కుటుంబంలో కానీ, ఆర్థిక పరంగా కానీ. ఎన్ని పరిస్థితులు ఉన్న పైకి ఎంతో గొప్పగా కనబడచ్చు, కానీ వారి జీవితాల అంతరంగంలో మీరు ఎలా ఇంటర్వ్యూ చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా గొప్ప శోధన, చాలా వేదన ఉంటుంది. కానీ ఎందుకు వారు సేవ వదలకుండా అలా సాగుతారంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి. దేవుడు పిలవని వాళ్ళు చాలామంది ఉంటారు, వస్తారు ఇలాగే డబ్బులు వస్తాయని, వాళ్ళు మొత్తం పోతారు, కొట్టుకుపోతారు, వాళ్ళు ఏమి నిలబడరు. కానీ నిజంగా దేవుని పిలుపు కలిగిన వాడు మాత్రం ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళు నిలబడి సేవ చేస్తారు. ఒక ఆయన అన్నాడు, గొప్ప దైవజనుడు మా రాజమండ్రిలోనే ఉంటాడు, అందరూ ఇంకో ఈ పాస్టర్ గారికి ఉన్న కోటుని చూస్తున్నారు, మీరు వేసుకున్న కోటుని చూస్తున్నారు, లోపల చెమటలు పెట్టేస్తాను ఎవరికి తెలుస్తుంది అన్నాడు ఆయన. ఆ మాటకి సరిపోద్ది. పైకి అందరూ కోటే చూస్తారు, కానీ లోపల ఉన్న చెమటలు ఎంత వేదన ఉంటుందో అది బయటికి ఎవరికి తెలియదని ఆ సేవకుడు ఆ ఒక్క మాట ద్వారా ప్రపంచానికి ఒక అద్భుతమైన మాట తెలియపరిచాడు. కనుక బ్రదరు, మరి అలాగే నేను నా భార్య 2005 సంవత్సరం వివాహం జరిగిన కాంచి ఇద్దరం చేయ పట్టుకుని ప్రతిరోజు తెల్లవారుజామున ప్రభువా అనేకమైన వారు వస్తున్నారు, సేవ చేయమంటున్నారు, మేము నీ సేవ చేయాలా లేక సేవకి సహకారులుగా ఎలా ఉండిపోవాలా? నాన్నగారు పరిచయం చేస్తున్నారు, నాన్నగారి పరిచయకి మేము సహకారంగా ఉంటున్నాం, ఇలా ఉండిపోవాలా ఏంటని. ఎందుకంటే సేవ అంటే చాలా చావు. నాన్నగారు ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అక్కడ ఎంతోమంది చర్చి లేకుండా చేద్దాం అనుకున్నారు, మమ్మల్ని చంపేద్దాం అనుకున్నారు. మేము ఎక్కడైతే ప్రార్థనలు పెట్టి వాళ్ళమో ఆ గృహాలు 7 గృహాలు మార్పించారండి.
అద్దెకి కదా ఉండేది అప్పట్లో. అద్దెకి ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేయించేవారు, మళ్ళీ ఇంకొక ఇంట్లో పెట్టేవాళ్ళు, వాళ్ళు ఖాళీ చేయించేవారు. అలా ఒకే వీధిలో 7 ఇల్లులు మారాం. అప్పుడు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేయగా ఆ ప్రక్క వీధిలోనే ఒక సెంటు స్థలాన్ని దేవుడిస్తే దాన్ని మందిరంగా మార్చుకున్నప్పటికీ అక్కడ అద్భుతమైన సేవలు జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఆ కష్టాలన్నీ చూసి నేను సేవ అయితే చేయను, సహకారంగా ఉందాం, మన పని మనం చేసుకుందాం, సేవకి సహకారంగా ఉందాం అని అలా సాగుతున్నప్పుడు 2007వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థన. అంటే 2005లో మాకు వివాహం అయింది, 2007 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రభువా మేము సేవ చేయాలా, సహకారంగా ఉండాలా అని ప్రార్థన చేస్తుంటే 2007వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ ఉదయం తెల్లవారుజామున నా భార్య నేను ప్రార్థన చేస్తుండగా మాకు స్వరాలు వినబడ్డాయి. అని నా భార్యకి వినబడింది, మీరు నా సేవ చేయడని. నాకు ఒక స్వరం వినబడింది, మీరు నా సేవ చేయండి. స్పష్టంగా స్వరమేనండి. ప్రార్థన అయిపోయింది. ఏమే నీకైనా స్వరం వినబడిందా నేను అడుగుతున్నాను. మీకైనా వినబడిందా అని ఆవిడ అడిగేది. వినబడుతుంది. ఏం వినబడిందంటే నా సేవ చేయమన్నారు. ఒక గద్దింపుతో కూడిన ఒక స్వరం వినబడింది. సేవ చేయి, నా పరిచర్య చేయమని దేవుడు మాట్లాడుతున్నాడని. సరే అని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా, దేవుడు మమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు, ఎంతకాలం మీకు నమ్మకంగా సేవలో సహకారంగా ఉన్నాం అని. రాజమండ్రిలో లాలాచెరువులో సేవ చేస్తారు దైవజనులు జయబాబు గారని. ఆయన పట్టుకుని ఆయన ద్వారా విజయవాడలో దైవజనులు పీటీ వర్గీస్ గారి దగ్గరికి 2007వ సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీన ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు. పరిచర్య ధర్మం చేయాలి. సేవ అంటే పాస్టర్ గారి తర్వాత అంటే పాస్టర్ గారు అయిపోవడం కాదు, మొదట పరిచర్య చేయాలి. ఆ సేవలో ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి, బైబిల్ తర్ఫీదును పొందాలి, బైబిల్ బాగా నేర్చుకోవాలి, అలాగే పరిచర్య చేయాలి. సేవ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ఇవన్నీ అనుభవాలు నేర్చుకోవాలని ఆ సేవకులు జయబాబు గారు మాకు చెప్పి నన్ను నా భార్యని తీసుకుని వెళ్ళి 2007 ఆగస్టు 13వ తేదీన పీటీ వర్గీస్ గారు విజయవాడలో ఒక అద్భుతమైన దైవజనులు, అభిషక్తులైన దైవజనులు అగాపే బైబిల్ స్కూల్ అనే ఒక స్కూల్ పెట్టుకుని చక్కగా నడిపించుకుంటూ అనేకమైన స్థలాల్లో గొప్ప సంఘాలు ఉన్నాయి సేవకులకి. అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని విడిచిపెట్టారు. నిజంగా మరి నేను నా భార్య ఏమీ తెలియదు, సేవకులు పిల్లలమే కానీ ఏమీ తెలియని స్థితిలో అక్కడికి వెళ్ళాం. నిజంగా దైవజనులు పీటీ వర్గీస్ గారు, తన భార్య మరి అమ్మగారు విన్సీ ఆంటీ గారే ఆవిడే మాకు వండి పెడుతూ, అలాగే దైవజనులు తిరువూరులో సేవ చేస్తున్న గొప్ప దైవజనులు రవీంద్ర డానీ గారు మమ్మల్ని చాలా బలపరిచి బైబిల్లో లోతైన సత్యాలు, వాక్య ప్రత్యక్షతలు, అనేకమైన విషయాలు మాకు బోధిస్తూ ఏ విధంగా సేవ చేయాలి, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ ఉన్న సబ్జెక్టులు అంటే ఏంటి, ఏ విధంగా వాక్యాన్ని విభజించి ఉపదేశించాలి, ఇవన్నీ విషయాలు పీటీ వర్గీసయ్య గారు అలాగే రవీంద్ర డానీ గారు మమ్మల్ని చాలా మరి అవన్నీ వివరించుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ఎన్నోసార్లు నేను నా భార్య కృంగిపోయినప్పుడు మమ్మల్ని బలపరుస్తూ చాలా ఆదరించారండి. నిజంగా జీవితాంతం నేను వారికి కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే నేను ఈరోజు కూడా వారి కోసం రోజు ప్రార్థన చేస్తాను, ఈరోజు నమ్మకంగా ప్రార్థన చేస్తాను. అలా కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు వారే మమ్మల్ని పోషించారు, వారే మాకు చక్కటి వాక్యాలు విడమర్చి మాకు బైబిల్ని బాగా నేర్పించారు. మరి కొంతమంది కేరళ అభిషక్తులతో మమ్మల్ని అభిషేకించి దేవుని సేవార్థమై మమ్మల్ని పంపించారండి. అప్పుడు దేవుని సేవార్థమై రాజమండ్రిలోని బొమ్మూరు ప్రాంతం వచ్చి దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. సేవకులతో ఫోన్లో టచ్లో ఉండగా ఈలోపు నాకు మరొక సేవకులు గుంటూరు జిల్లాలో, ఊరు చెప్పను పేరు చెప్పను కానీ గుంటూరు జిల్లాలో ఒక దైవజనులు పరిచయం అయ్యారు. ఆ దైవజనులతో నేను కలిసిపోయి ఇక్కడ రాజమండ్రిలో సేవ ఆయన చేతులకు అప్పగించేసి కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు పీటీ వర్గీస్ గారు కానీ రవీంద్ర డానీ గారు కానీ ఎన్నోసార్లు నాన్న దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన సంకల్పంతో పిలుచుకున్నాడు, నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుక ఎవరైనా ఒక ఆత్మీయ నడిపింపుకు నువ్వు అప్పగించుకుని చక్కగా నీకు ఇచ్చిన పరిచయం నువ్వు సాగిపోవాలి తప్ప వేరే వాళ్ళతో కలిసి చేయకూడదు. అది అలా సేవ అనేది ఇద్దరు కలిసి చేసేది కాదు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నీ భార్యని పిలుచుకున్నాడు, మీ ఇద్దరు కలిసి నమ్మకంగా చేయాలి. మీకు ఎవరైనా ఒక ఆత్మీయ నాయకుల్ని ఏర్పాటు చేసుకోవాలి, కానీ నువ్వు మొత్తం సేవంతా ఆయనకు అప్పగించేసావు, ఆయన అడిగి వెళ్ళిపోమంటే అడిగి వెళ్ళిపోతానన్నావు, ఏం చేయమంటే చేస్తానన్నావు, ఇది కరెక్ట్ కాదు నాన్న అని చెప్పినా సరే నేను వినకుండా లేదయ్యా ఆయన నాకు దేవుడు చూపించాడు, లేక ఆయన బాగుంటుంది, ఆయన వాక్యం చాలా బాగుంటుంది, ఆయన చాలా కఠినంగా చెప్తాడు, నేను ఆయనతోనే ఉంటానని ఇక్కడ నన్ను ప్రేమించి నా క్షేమాన్ని కోరి పీటీ వర్గీస్ గారు కానీ రవీంద్ర డానీ గారు కానీ ఎంత చెప్పినా నేను వినకుండా దాదాపుగా 5 సంవత్సరాలు ఒక ఆయనతో కలిసి గుంటూరు జిల్లాలో ఒక సేవకుడితో కలిసి ఇక్కడ పరిచయం చేశానండి. 5 సంవత్సరాల్లో కట్టుబట్టలతో వచ్చాం, ఒక ఆత్మతో స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల్లో దేవుడు 200 ఆత్మలను ఇచ్చాడు, ఒక సొంత మందిరాన్ని ఇచ్చాడు,
ఒక 5 సేవకులను ఇచ్చాడు. ఈ విధంగా సేవ విస్తరిస్తున్న కొలది విశ్వాసులకి మాకు ప్రాబ్లమ్స్ వచ్చి మరి విశ్వాసులు అయ్యగారితో ఏం చెప్పారో తెలియదు. అయ్యగారు మాకు ఫోన్ చేసి, గుంటూరు జిల్లాలో నా సేవకులు ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు నీ భార్య సంఘానదులు వెళ్ళిపోమన్నారండి. అప్పటికి 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం. ప్రతి సంవత్సరం జూన్ 28 నుంచి ఆగస్టు 6 దాకా 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసాలతో ప్రార్థన చేసి ఇంటింటికి తిరిగి సువార్త చేసి అనేక ఆత్మల్ని సంపాదించిన మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా సంఘం నుంచి మీరు వెళ్ళిపోండి అని ఆయన ఆజ్ఞాపించారు. ఆ పరిస్థితుల్లో నేను నా భార్య బయటకు వచ్చేసాం. కట్టుబట్టలతో వస్తూ ఉంటే ఆ ప్రక్కనే రైల్వే ట్రాక్ ఉంటే నా భార్య అంది, 5 సంవత్సరాలు మనం సేవ చేసాం, 200 ఆత్మలు సంపాదించాం. ఒక సేవకుని దగ్గర పనిచేయడం వలన ఆ సేవకుడు వెళ్ళిపోమంటే ఈరోజు నువ్వు నేను రోడ్లు పాలెం ప్రక్కనే రైల్వే ట్రాక్ ఉంది, ఇద్దరం రైలు కింద పడి చచ్చిపోదాం అంది. ఈ పరిస్థితి అంతా దైవజనులు, నా ఆత్మీయ స్నేహితులు, 2007 సంవత్సరం నాకు పరిచయమైన దైవజనులు పీటర్ గారని విజయవాడలో అద్భుతమైన సేవ చేస్తున్నారు దైవజనులు. ఆయన తెలుసుకున్నారు. ఆయన వెంటనే దైవజనులు రామగుండం సురేష్ గారితో మాట్లాడారు. వెంటనే దైవజనులు విశాఖపట్నం జఫన్యా శాస్త్రి గారితో మాట్లాడారు. అయ్యా, ఒక మంచి దైవజనుడు అయ్యా, నా స్నేహితుడు, 2007 నుంచి 2013, ఇది 2013 మే 21 అనమాట. 2007 నాకు పరిచయం అయ్యా, 2013 మే 21కి నిజంగా భార్యాభర్తలు ఇద్దరు రోడ్లు పాలైపోయారు. ఒక సేవకునితో కలిసి పరిచయం చేస్తూ ఈరోజు అంతా విడుచుకుని కట్టుబట్టలతో రైలు కింద పడిపోదాం అనుకుంటున్నారంట అని చెబితే ఆ పీటర్ గారు చెప్పిన మాటను బట్టి దైవజనులు పీటర్ గారు ఈరోజుకి నాకు మంచి స్నేహితులు. నా జీవితంలో ఒక 5 వ్యక్తులను మర్చిపోకూడదు, అది నేను లాస్ట్లో చెప్తాను. కనుక బ్రదరు నిజంగా అప్పుడు వెంటనే రైలు కింద పడిపోదాం అనుకున్నప్పుడు జఫన్యా శాస్త్రి గారు, విశాఖపట్నం జఫన్యా శాస్త్రి గారు మాకు ఫోన్ చేశారండి. రామగుండం సురేష్ గారితో మాట్లాడి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నానా ఎక్కడున్నారు, జరిగిన విషయాలన్నీ అనవసరం, నువ్వు నీ భార్య పైన దేవుడికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది, మీరు చనిపోవడానికి కాదు, మీరు దేవుడి కోసం కావాలి, దేవుడి పనికి కావాలి, మీరు రండి, మీరు ఎక్కడున్నారు, పలానా చోట, నేను పలానా సాయంత్రం ఈ సాయంత్రమే కారు మీద వైజాగ్ వెళ్తున్నాను, నువ్వు నీ భార్య రాజమండ్రి లాలాచెరువులో నిలబడమన్నారు. నిజంగా రోడ్లు పాలైపోయిన మా జీవితంలో దైవజనులు జఫన్యా శాస్త్రి గారు ఒక అభయం ఇచ్చి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి దేవుని కృపను బట్టి రండి అని చెప్పేసి నన్ను నా భార్యని కారు మీద ఎక్కించుకుని లాలాచెరువులో ఆయన వచ్చి మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళిపోయారండి. కొన్ని మాసాలు మమ్మల్ని చాలా బలపరిచారు, చాలా మమ్మల్ని ధైర్యపరిచారు. ఈ సందర్భంలోనే అదే సందర్భంలో దైవజనులు పిటి వర్గీస్ గారు నాకు బట్టలు కొని, దైవజనులు రవీంద్ర డానీ గారు కొన్ని మాసాలు ఆయన కూడా తన దగ్గరికి తీసుకువెళ్ళి మమ్మల్ని ధైర్యపరిచి మా ఇద్దరిని ప్రోత్సహించి, నిజంగా మరి జఫన్యా శాస్త్రి అయితే తన ఇంట్లో ఒక తమ్ముడిగా మమ్మల్ని చేర్చుకొని మమ్మల్ని పోషించి మమ్మల్ని అనేక మీటింగ్స్కి తీసుకువెళ్ళి కొన్ని మాసాలు ఆయన దగ్గరే ఉంచేసుకుని ప్రార్థనలో బాగా మమ్మల్ని నలగొట్టి మళ్ళీ ప్రార్థన చేసి, నానా ఎక్కడ మీ తల దించబడిందో, రవీంద్ర డానీ గారు కూడా అదే చెప్పారు ప్రవచనాత్మకంగా, జఫన్యా శాస్త్రి గారు కూడా అదే మాట చెప్పారు, ఎక్కడ మీ తల దించబడిందో అక్కడ దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు, వెళ్ళండి అని చెప్పి ప్రార్థనలు చేసి పంపించారు. మళ్ళీ 2014 సంవత్సరం జనవరి నెల మొదటి ఆదివారం ఒక చిన్న గృహంలో ఒక 10 మంది లోపు మళ్ళీ ఈ పరిచయలు ప్రారంభించబడ్డాయి దేవుని కృపలో. అది కోరి మార్కెట్ ఏరియాలో ఒక ఇంట్లో మరి మోహన్ గారు, కరుణమ్మ గారని ఇప్పటికి మా ఆత్మీయ మంచి విశ్వాసుల వాళ్ళు, నా నమ్మకమైన బిడ్డలు, వాళ్ళ ఇంట్లో 2014 జనవరి మొదటి ఆదివారం వాళ్ళ ఇంట్లో ప్రారంభించడం జరిగింది. ఒక 10 మందిగా కూడుకున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, కన్నీరు విడుస్తున్నాం. ఈ లోపు నాన్నగారు అన్నారు, రే ఇంట్లో పెడితే ఎలాగరా, మనకి మందిరం ఉంది, నువ్వు ఒక టైంలో మందిరంలో పెట్టుకో, చక్కగా వాళ్ళందరూ వస్తారని నాన్నగారు కూడా అద్భుతంగా అభయం ఇచ్చారు. తమ్ముడు నన్ను చాలా ప్రోత్సహించాడు. అలా అక్కడ ఇంట్లో జరిగేదాన్ని మళ్ళీ నాన్నగారి మందిరంలో వేరే టైంలో మనకున్న విశ్వాసాలతో పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలా ముందుకు నడిపించబడుతున్నప్పుడు 2014 సంవత్సరం ఫిబ్రవరి 14న ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ అనేది ఒకటి స్టార్ట్ అయిందండి. దానికి కూడా ప్రతి నెల నేను రాజమండ్రి నుంచి విజయవాడ పీటర్ గారి దగ్గర జరిగేది. మరి దైవజనులు జఫన్యా గారు వచ్చి ప్రార్థన నడిపించేవారు, వెళ్తూ ఉండేవాడిని. నిజంగా ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్లో అద్భుతమైన ప్రార్థన శక్తి, నిజంగా దేశం కోసం కన్నీటి ప్రార్థనలు, అనేకమైన సేవకుల కోసం ఇలాగా పడిపోయే, జారిపోయే, ఇలా కూలిపోయే సేవలు నిలబడడం కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ జఫన్యా గారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు.
దేవుని మహాకృపను బట్టి దేవుడు రాజమండ్రిలో ఈ రోజున పరిచర్యలను అద్భుతంగా స్థిరపరిచారు. మరి ఇలా పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నప్పుడు 2021 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన భీమవరం వాక్యం చెప్పడానికి నేను వెళ్తున్నాను. మరి బండి మీద వెళ్తూ ఉండగా నా బండి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆ తర్వాత ఒక గొయ్యి ఉండి ఆ గోతులో పడి నేను ఎగిరి క్రిందన పడిపోవడం జరిగింది. అలా పడిపోయినప్పుడు కుడికాలు మరి మోకాలు క్రిందన మెయిన్ బోను ఎదురు బద్ద విన్నట్లుగా విడిపోయింది. వెంటనే నా ఫోన్ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. నేను పడిపోయిన తెల్లబట్టలు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, నన్ను తీసుకెళ్లారు. ఒక బల్లమే పడుకోబెట్టి నీళ్ళు పోసేస్తున్నారు. నేను ఒక 5 నిమిషాలు సృహలో లేను. చీకటి నన్ను అలుముకున్నది. ఆ పరిస్థితుల మధ్యలో ఒక 5 నిమిషాల పోయి నాకు మెలకు వచ్చింది. నేను లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా కుడికాలు పనిచేయడం లేదు. కుడికాలు మోచప్ప క్రిందనే మెయిన్ బోను ఎదురు బద్ద విన్నట్లుగా విడిపోయింది. వెంటనే నా ఫోను ఆ ప్రక్కన పడిపోయి ఉంటే అక్కడ వాళ్ళు తీసుకుని ఏ పాస్టర్ గారు అయితే నన్ను పిలిచారో, దైవజన్లో పాస్టర్ పవన్ గారు నన్ను పిలిచారు. వెంటనే ఆయన ఫోన్ చేస్తే ఆయన కారు వేసుకుని వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్తే భీమవరంలో డాక్టర్ గారు ఎక్స్రే తీసి అన్నారు, ఇతడు ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళు వేయడానికి వీల్లేదు. ఇతడు పాస్టర్ గారు అంటారు కాబట్టి, ఇతడు 3 చోట్ల సేవ చేస్తున్నారు అంటారు కాబట్టి ప్రతి సంఘంలో కూర్చునే వాక్యం చెప్పాలి. 2 తన జీవితకాలం అంతా కూడా మోకరించడానికి వీల్లేదు. కారణం మోచప్ప క్రిందే ఇది ప్రమాదం జరిగింది, ఇది ఇరిగిపోయింది. కనుక దీనికి ఆపరేషన్ చేయాలని, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా మరి నా దగ్గర ₹1 లేని పరిస్థితి, చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు మరి మా ఆత్మీయ నాయకులు జపన్యా శాస్త్రి గారు తెలిసింది. వెంటనే ఆయన అన్న విజయబాబుని అర్జెంటుగా రాజమండ్రిలో ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి, మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి, ఆపరేషన్ చేయించండి అని మరి ఆయన ప్రోత్సాహం వల్ల ఆయన అమౌంట్ పంపించారు. గబగబా పవన్ గారు కారులో రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలో ఒక మంచి అద్భుతమైన పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి నా కాలు ఆపరేషన్ చేశారు. నేను ఆపరేషన్ జరిగిన 3వ రోజు చర్చిలో తీసుకొచ్చి పడుకోబెట్టారు బ్రదర్. నిజంగా ఆ కాలు భయంకరంగా పెయిన్ వచ్చి, కారణం ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత నాకు కుట్లు వేయలేదండి. ఓపెన్ సర్జరీ అంటే కుట్లు వేయకుండా అలా కోసేసి రాడ్ పెట్టేసి అలా వదిలేసి కట్టేసి పంపేశారు ఇంటికి. రోజు డ్రెస్సింగ్ చేయించుకోమన్నారు. ఇక భయంకరమైన పెయిన్ అనమాట, భరించలేకపోతూ ఉండేవాడిని, చాలా ఏడుస్తూ ఉండేవాడిని. రోజు వీళ్ళ పరిచయం చేస్తూ ఉండేవారు చర్చిలోనే. పరిచయం అంటే కాలు ఎలా తిప్పండి అలా తిప్పండి, పెయిన్ వచ్చేస్తుందని. ఒకరోజు అయితే ఆ రోజు వస్తున్న వ్యక్తి మరి ఆ యొక్క మెడిసిన్స్ అవన్నీ పోసి పిండేస్తూ ఉండేవాడు గాయాన్ని. ఎందుకంటే ఎంత పెద్ద కోత బ్రదర్, మీరు చూసే ఉంటారు, మీకు చూపించాను. ఆ కోతను అలా పిండకపోతే దాంట్లో పసుపుట్టి అది సెప్టిక్ అయిపోద్దట. కాబట్టి గట్టిగా పిండేస్తుంటే నేను తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉండేవాడిని. చాలా బాధపడుతూ ఒక రోజున చాలా ఏడుస్తున్నాను. నైట్ అయిపోయింది. వీళ్ళు అప్పుడుదా కాలు అడి తిప్పారు, ఇడి తిప్పారు, తలగడ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు. చాలా బాధ కలుగుతుంది. ఇక నేను వీళ్ళు పడుకోండి, మీరు 12 అయిపోయింది నైటు. ఇక ఏడుస్తున్నాను, ప్రభువా నిజమైన దేవుడు నువ్వైతే నాకెందుకు ఈ బాధ వచ్చింది? నిజమైన దేవుడు నువ్వైతే ఈ రాత్రి నువ్వు నాకు దగ్గరికి వచ్చి నాకున్న రాడ్ దాన్ని తీసేసి మళ్ళీ నా కాల్ని మంచి కాలుగా చేసేచ్చిగా నువ్వు అని నేను 12 గంటల నుంచి అర్ధరాత్రి దాదాపుగా 2:30 అవుతుందండి. ఏడుస్తూనే అలా మూలుగుతున్నాను, ఆత్మలో మూలుగుతున్నాను, ఏడుస్తున్నాను. అప్పుడు నా కుడికాలు ప్రక్కనే నిలువెల్లా గాయపడినటువంటి యేసయ్య నాకు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే నేను ఆయన్ని చూశానో ఆయన తల మొదలుకొని అరికాదుల వారు మొత్తం ఒళ్ళంతా గాయాలు. అంటే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో యేసు వారు ఆ పిక్చర్లు ఎలా ఉంటారు అలా ఒళ్ళంతా గాయాలైనాడు. వెంటనే నాకు అనిపించింది, నా మనసు కనిపిస్తుంది, నువ్వు ఒక చిన్న గాయానికే తట్టుకోలేకపోతున్నావు. యేసయ్య ఒళ్ళంతా ఇన్ని గాయాలు పొందాడు. ఆయన ఎంత భరించుంటాడు మన కోసం, మన పాపాల కోసం ఆయన ఎంతగా భరించుంటాడు అనే స్వరం నాకు వినబడుతుంది. ఆయన అలా ముట్టారు బ్రదర్, నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఆ నిలువెల్ల గాయాలతో అలా ముట్టాడు. ఆ తర్వాత రోజున డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎంత పిండేస్తున్నా నాకు పెయిన్ రాలేదు బ్రదర్. నా భార్య, నా దగ్గర ఉన్న పరిచారకులు, కుర్రోళ్ళు, వాళ్ళే సాక్షులు. కాకపోతే వారితో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా వండర్ఫుల్ అనమాట. అంతవరకు ఎంత పెయిన్ వచ్చేదో నిలువెల్లా గాయపడిన యేసయ్య, ఆయన ఒళ్ళంతా గాయము, శరీరం అంతా గాయం అయిపోయింది ఆయనకి. మనం ఈ చిన్న గాయాన్ని భరించలేమా అనే ఆలోచన వచ్చింది. అలా తాకాడు. ఆ రోజు నుంచి మొన్న రీసెంట్గా ఆపరేషన్ చేయించా, ఫిబ్రవరిలో చేయించి రాడ్ తీపించేశాను. దేవుని మహాకృప ఏంటంటే అలా రాడ్డు తీపించేసిన తర్వాత కూడా అసలు నాకు పెయినే లేదు. రాడ్డు తీయించేస్తున్న మరుసటి పొద్దున్నే ఉదయాన్నే
నడుచుకుంటూ వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్తుంటే పాస్టర్ మీరు ఎలా నడిచేస్తున్నామండి అంటున్నారు. అలా ప్రభు తన మహాకృపలో తన శక్తిగల కార్యాలు జరిగిస్తూ ఈ రోజుకి కూడా యేసయ్య సజీవుడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్య అందరి జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. కాలు అలా పైకి పెట్టుకుని వారు శుక్రవారం ఉపవాస ప్రార్థన నడిపించాను. సరిగ్గా 40వ రోజున నిలువు మోకాలు వేసి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిలువు మోకాలు వేస్తూ ఉంటాను. గంటలు ప్రభు సన్నిధిలో నిలువు మోకాలు వేయడానికి. డాక్టర్లు అయితే మోకరించలేవు అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య తన కృపలో నన్ను స్వస్థపరిచి చక్కగా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు నేను నిలబడి వాక్యాలు చెప్పడానికి, ఎన్నో ఊర్లు ప్రయాణాలు చేయడానికి దేవుడు కృప చూపించి నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. ఈరోజు కూడా అట్టి కృప దేవుడు ఇచ్చారు. ఇలా దేవుడు తన మహాకృపలో తన మహిమగల సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి. ఈ సేవలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. అన్నింటి విషయాల్లో కూడా ప్రభువు తోడే ఉండి నడిపించుకుంటూ వస్తున్నారు. దేవుని కృపలో 2014 ఇది 2024 ఈ 10 సంవత్సరాల్లో రాజమండ్రి కోరి మార్కెట్ దగ్గర ఒక అనేకమైన ఆత్మను దేవుడు ఇచ్చారు. సుబ్బారానగర్, కోరి మార్కెట్ దగ్గర సుబ్బానగర్ అనే ప్రాంతంలో మరి 25 లక్షలు పెట్టి 2.5 సెంట్లలో ఒక మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అది ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 9 వరకు ప్రార్థన జరుగుద్ది. ఆ తదుపరి 9 గంటల నుంచి 11:30 దాకా రాజమండ్రి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ బాలాజీపేట, బొమ్మూరు బాలాజీపేట అనే ఏరియాలో ఈ మధ్యనే ఒక 40 లక్షల రూపాయలు పెట్టి ఒక స్థలాన్ని 3.5 సెంట్లు స్థలాన్ని కొనడానికి దేవుడు కృప చూపించాడు. దాదాపుగా ఒక 100 ఆత్మల వరకు వస్తూ ఉంటారు. అనేక ఆత్మల్ని దేవుడు నడిపించుకుంటున్నారు. ఇక్కడ ఉదయం ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 11:30, 12 దాకా జరుగుద్ది. అదైన తర్వాత కడియములో మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 11:30 నుంచి 2 గంటల వరకు అక్కడ కూడా ఒక చిన్న పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఈ పరిచర్యల్లో ఇలా పరిచర్యలు జరిగిస్తూ ఉండగా ఒక రోజున ఒక కానిస్టేబుల్ గారండి ఆయనకి మరి కిడ్నీలో స్టోను, చాలా ఇబ్బంది పడిపోయాడు. నిజంగా వాళ్ళు ఒక నామకార్థ సంఘానికి వెళ్ళేవారు. వాళ్ళకి అపోస్తుల బోధ కానీ పరిశుద్ధాత్మ నడిపింపు కానీ ఏమీ తెలియని ఒక నామకార్థ సంఘానికి వెళ్ళేవారు. రాజమండ్రిలోనే బాలాజీపేటలో ఉండేవారు. అప్పుడు యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా ఆయన ఆపరేషన్ చేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి ఆ రాళ్ళు తీసేయాలి అని డాక్టర్లు చెప్పారు. మరి ఎవరో పరిచయం చేశారామండి, పలానా కానిస్టేబుల్ గారికి మరి బాగలేదు, కొద్దిగా పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అంటే నేను నా భార్య వెళ్ళి ప్రార్థన చేయడానికి 2 మాటలు చెబుతుంటే వాళ్ళ నామకార్థ సంఘానికి వెళ్ళేవారు కనుక వాళ్ళంతగా విశ్వసించలేకపోయారు. యేసు ప్రభు ఆపరేషన్ లేకుండా ఎంత అద్భుతం చేస్తాడా అని విశ్వసించలేకపోయారు. కానీ తన భార్య నమ్మింది. కూర్చున్నాం, 4 మాటలు చెప్పాం, కన్నీరు విడిచి ప్రార్థన చేసాం. కన్నీరు విడిచి ప్రార్థన చేసి యేసయ్యా నీ హస్తాలకి కుమారుని అప్పగిస్తున్నాం, ఇతని ద్వారా నీ నామం ఘనపరచబడాలి, ఇతని ద్వారా నీ నామం మహింపరచబడాలి, నువ్వు నీ నామాన్ని మహింపరచుకో అని ప్రార్థన చేసి మేము తిరిగి ఇంటికి వచ్చేసాం. ఆయన నేను ఇంకా పెయిన్ భరించలేకపోతున్నాను, ఆపరేషన్ చేయించేసుకున్నాను అని ఆయనకి వైజాగ్లో ఉంటుందండి కానిస్టేబుల్ అందరికి సంబంధించిన ఏదో పెద్ద హాస్పిటల్ ఏదో వైజాగ్లో ఉందంట వాళ్ళకి. అక్కడ ఆపరేషన్ చేయించుకుందామని ఆయన ట్రైన్ ఎక్కేశారు. ఆ బాధతో ట్రైన్ మీద ప్రయాణం వెళ్తున్నారు. వైజాగ్ వెళ్ళిపోదాం, వైజాగ్లో ఆపరేషన్ చేయించుకుందాం, ప్రార్థన చేసాం, యేసు ప్రభు యొక్క గొప్పతనం చెప్తున్నాను. సరిగ్గా సామర్లకోట స్టేషన్ వచ్చే ముందు ఆయనకి పాస్ వచ్చిందంట. అదే వాష్రూమ్ వస్తే వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్కి వెళ్తే దేవుడు అద్భుతం యేసయ్య కృప ఏంటంటే ఆ యూరిన్లోంచి ఆ రాళ్ళని బయటకు వచ్చేసినాయండి. మొత్తం వచ్చేసినాయి, పెయిన్ తగ్గిపోయింది. యేసయ్య కృప. యేసయ్య ఆ ట్రైన్లోనే ఆయన దర్శించాడు. ఇక సామర్లకోట స్టేషన్లో దిగిపోయి వెనక్కి రిటర్న్ వచ్చేసి గొప్ప సాక్షిగా నిలబడ్డారండి ఆయన. ఈరోజు మన సంఘంలో నమ్మకంగా ఉంటారు వారి కుటుంబం అంతా. అట్లా దేవుడు ఒక అద్భుతం చేశారు. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన ఒక అద్భుతాన్ని నేను మీకు చెప్తాను. ఇది చాలా అద్భుతం. అంటే మామూలు ఈ స్వస్థతలు ఇట్లాంటిది కాదు. ఒక ఆత్మరక్షణ పొందడం అనేది మహా అద్భుతంలో అద్భుతం కదా. అద్భుతాన్ని నేను మీకు చెప్తాను. నేను రక్షణ ఛానల్లో వాక్యం చెబుతూ ఉండేవాడిని. రక్షణ ఛానల్లో ఒకరోజు వాక్యం చెప్తున్నాను. ఆ రోజు అంశం ఏంటంటే ఉగ్రతకి ఎవరు పాలవుతారు, ఉగ్రత నుంచి ఎవరు తప్పించబడతారు, రాహాబు వేశ్య ఎలా ఉగ్రత నుంచి తప్పించబడింది అనే అంశం మీద దేవుడు అద్భుతంగా మరి ఎవరైతే ఉగ్రత నుంచి తప్పించబడ్డారు నోవాహు వాడలో, లేకపోతే రాహాబు వేశ్య కలుగుతున్న పట్టణం మీదకి వచ్చే ఉగ్రత నుంచి ఎలా ఆమె రక్షించబడింది, ఈ విషయాలు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చారు పరిశుద్ధాత్ముడు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత, అది టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఒక లేడీ నాతో మాట్లాడుతున్నారు.
ఆమె చెప్పే మాట ఏంటంటే, అయ్యా ఈరోజు టీవీలో మీ వాక్యం విన్నాను. అంటే మీరు కాదు, దేవుడే మాట్లాడారు. నేను ఎటువంటి వ్యక్తినంటే నా శరీరాన్ని అమ్ముకుని రూపాయలు సంపాదించుకునే బ్రతుకు మాది. మా పితృ పారంపర్యంగా మేము అదే వృత్తి చేస్తూ ఉంటాం. నాకు ఇద్దరు మంచి ఆడబిడ్డలు, ఇద్దరి బిడ్డలు కూడా యవ్వనంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే దినాల్లో వారిని బాగా చదివిస్తున్నాను. నేను ఎలా నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను, నా శరీరాన్ని అమ్ముకుని డబ్బులు బాగా సంపాదిస్తాను, నా బిడ్డల్ని నేను బాగా చదివించుకుంటున్నాను, బాగానే ఉంది. కానీ రాబోయే దినాల్లో నా కూతురులను కూడా ఇదే వృత్తిలో దింపాలనే ఆలోచన కలిగి నేనున్నాను. కానీ ఈరోజు వాక్యంలో నుంచి ఎందుకో నేను టీవీ ఛానల్ మారుస్తూ ఉంటే ఈ ఛానల్ కనబడింది. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నా బ్రతుకు ఇలా పాడైపోయింది, నా పిల్లల జీవితం కూడా ఇలా పాడైపోవాలా అని చాలా వేదనలు నేను ఏడుస్తూ ఛానల్ తిప్పుతూ ఉంటే మీ మాటలు నాకు వినబడ్డాయి. ఆ మాటలు వింటున్నాను. ఏంటయ్యా నా పరిస్థితి ఇది, నాకైతే మనస్ఫూర్తిగా ఈ పని చేయాలని లేదు. మేము బ్రతకడం కోసం మా హృదయంలో ఉన్నటువంటి ఆ యథార్థతను చంపుకుని ఈ పనికి మళ్ళీ పని చేస్తున్నాం. నా కూతుళ్ళు ఈ పనిలోకి రాకూడదు, మా కూతుళ్ళు మంచిగా ఉద్యోగస్తులు అవ్వాలి, వాళ్ళు బాగా చదువుతున్నారు, ఏం చేస్తే మంచి ఒక సలహా ఇవ్వండి అయ్యా అని ఆవిడ అడిగారు. నేను ఒకటే అడిగానమ్మా, నిజంగా నువ్వు చేస్తున్న పాపం, ఆ అక్రమాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టాలని నువ్వు ఆశపడుతున్నావా అన్నాను. విడిచిపెడతానని ఆశపడుతున్నాను. అయితే వెంటనే ఈరోజే నీకున్న ఫోన్స్ అన్నీ సిమ్ములు తీసాయి, నేను ఎలా బ్రతకాలని అడిగింది. నీకు ఏదైనా వృత్తి వచ్చా, చిన్నప్పుడు ఏదైనా మెషిన్ కుట్టడం నేర్చుకున్నావు ఏదైనా అడిగితే వాళ్ళకి బాగా మెషిన్ కుట్టడం నేర్పించారంట. వాళ్ళు చిన్నప్పుడు బాగా మెషిన్ కుడుతుందంట. ఆవిడ ఇంట్లో మెషిన్ కూడా ఉందంట, ఇది చేస్తుందంట, అది చేస్తుందంట. అప్పుడు నేను చెప్పానమ్మా, నువ్వు నీ పిల్లల్ని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపో, ఈ ఊర్లో ఉండొద్దు, ఆ ఊర్లో ఉండొద్దు. ఏ ఊర్లో అయితే మీరు ఉన్నారో వాళ్ళ ఊరు నేను అడగలేదు, ఏం అడగలేదు, నాకు ఎందుకు అనవసరం కదా. ఆవిడ మారడం మనకు కావాలి. నేను చెప్పాను, యేసుప్రభు దగ్గరికి వెళ్ళండి, ఊరు మారిపోండి, మీ ఫోన్ నెంబర్లన్నీ మార్చేయి, ఒక ఫోన్ నెంబర్ తీసుకో, ఏదైనా ఊర్లో ఇల్లు దిగి తీసుకుని నీకు మిషన్ ఉందంట కాబట్టి ఇక్కడ మిషన్ కొట్టబడును, జాకెట్లు బ్లౌజులు ఇవన్నీ కొట్టబడునని బోర్డు పెట్టుకుని నీ జీవనాన్ని నువ్వు సాగించమ్మా, యేసయ్య సన్నిధికి వెళ్ళు, యేసయ్యని నమ్ముకో, యేసయ్య అద్భుతంగా నిన్ను పోషిస్తాడు, అంతకంటే ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో దేవుడిని నిలబెడతాడని చెప్తే వెంటనే ఆ వాక్యం ద్వారా ఆ మాటకు లోబడిపోయి ఆవిడ ఫోన్ నెంబర్లన్నీ తీసేసిందండి. ఆవిడ ఊరు మారిపోయింది, వేరే ఊరు వెళ్ళిపోయింది, ఒక ఇల్లు అదిగి తీసుకుంది, ఇద్దరు బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయింది, మిషన్ గుట్టు పెట్టుకుంది బ్రదర్. తర్వాత ఇంకో కొత్త నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అయ్యా మీరు చెప్పిన మాటకి నేను నిలబడ్డాను, మీకు చెప్పిన మాటకి లోబడ్డాను, ఈరోజు నా దగ్గరికి కార్ల మీద వచ్చి జాకెట్లు కుట్టించుకుంటున్నారయ్యా, వేలాది రూపాయలు సంపాదిస్తున్నాను, ఏ తప్పుడు పని చేయకుండా యథార్థంగా నా ఇద్దరు బిడ్డలను చదివించుకుంటున్నాను, మంచి కాలేజీలో ఆ ఇద్దరు బిడ్డలు చదువుతున్నారని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత కాలంలో మరోసారి ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే, ఆ పెద్ద కుమార్తెకు ఒక కాలేజీలో స్కూల్లో టీచర్ కింద ఉద్యోగం వచ్చిందయ్యా, నిజంగా యేసుప్రభు చాలా గొప్ప దేవుడు, మేము బ్రతుకులు మార్చుకున్నాం, మేము మారు మనసు పొందాం, బాప్తిసం పొందామని ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది. ఈ రోజున వాళ్ళిద్దరు బిడ్డలు కూడా దేవుని భక్తిలో, దేవుని సన్నిధిలో వేరే ఊర్లో వెతుకుతున్నారు. ఇలా అయ్యగారు, దేవుని వాక్యం యేసుక్రీస్తే గనుక యేసుక్రీస్తు అనేకులైనటువంటి వ్యభిచారులు, దొంగలు, నరహంతకుల్ని ఈ కడవరి దినాల్లో మారుస్తున్నారు. బలహీనులుగా ఉన్నవారు అనేక రోగుల్ని ఆయన వాక్కు చేత ఆయన స్వస్థతనిచ్చి, ఆయన పొందిన గాయముల చేత స్వస్థతనిచ్చి అనేకులను ఆయన రక్షించుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవానికి చూడండి ఎంత వ్యతిరేకత ఉందండి. ఎలాగైనా క్రైస్తవాన్ని ఆపేస్తామని, చర్చిలు కూర్చేస్తామండి, ఎవరు ప్రభువు దగ్గరికి వెళ్ళకూడదని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వేల కొలది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఎంతమంది ఎన్ని ఆటంకాలు పెట్టినా క్రైస్తవ్యాన్ని కానీ, క్రీస్తుని కానీ, క్రీస్తు ఎందుకు వస్తున్న వారిని కానీ ఎవడు ఆపలేడు, వాడి వల్ల కాదు. అలా ఆపుదామని చూసేవారికి నేను మాట చెప్తాను, వారు కూడా అతి త్వరలో క్రైస్తవులుగా మారిపోబోతున్నారు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకోబోతున్నారు, వాళ్ళు ప్రభు శక్తిని గ్రహించబోతున్నారు. వాళ్ళు కూడా నశించిపోకుండా అగ్నిగుండం నుంచి తప్పించబడి ప్రభు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని, ఆ మోక్షాన్ని పొందబోతున్నారు. ప్రియా దేవుని ప్రజలరా, సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఒకడు. ఆయన సర్వ సృష్టిని కలుగజేసిన ఆది సంభూతినైన దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టించబడిన దేవుడై మనుషుల చేతులతో చేయబడిన దేవుడిగా ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని కలుగజేసిన దేవుడై ఉన్నాడు. ఆ ఓంకారనాథ స్వరూపుడైన వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడు. ఎందుకంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.
సకలమైన పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. గొర్రెల రక్తమో, కోడెల రక్తమో, ఎడ్ల రక్తమో కాదు, కానీ తదర్థం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే పరమాత్ముడే శరీరధారిగా వచ్చి ఆయనే స్వయంగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్తము ద్వారా సర్వ లోక మానవాళి పాపాలు క్షమించబడతాయి, విమోచించబడతాయి. ఎలాగూ మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చింది ఎవరయ్యా అని మనం వెతికితే ఒకే ఒకరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే ప్రియులారా, భగవంతుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషత్ గుణములను జయించిన వాడే భగవంతుడు. అంటే భగవంతునిలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనే అరిషత్ గుణములు ఉండకూడదు. అలా అరిషత్ గుణములు లేనివాడు ఎవరయ్యా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము లేనివాడు ఎవరని వెతికితే ఒకే ఒక్కరు కనబడతారు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి రాలేదు. తన పోలికలో నిర్మించబడిన మానవుడు యుగయుగాలు ఆ స్వర్గ ప్రాప్తిని పొందాలని, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆయన బలైపోయాడు. చనిపోయి తిరిగి 3వ దినమందు పునరుద్ధరణుడే తిరిగి లేచాడు. అలా తిరిగి మరణాన్ని గెలిచిన దేవుడు 40 రోజులు అనేకులకి కనబడ్డాడు. అందరూ చూస్తుండగా పరలోకానికి, మహిమలోనికి వెళ్ళాడు. నేడో రేపు ఆ యేసయ్యే తిరిగి రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారిని చూస్తారు, గుండెలు బాదుకు నేడుస్తారు. ఆ భయంకరమైన ఉగ్రత దినము నుంచి తప్పించువాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. నీ వెండో, నీ బంగారమో ఉగ్రత నుంచి నేను తప్పించలేదు. నీ ఆస్తిపాస్తులు నేను తప్పించలేవు. నీ బంధువులు, మిత్రులు ఎవరు తప్పించలేరు. యేసుక్రీస్తే మనల్ని రాబోచిన ఉగ్రత నుంచి తప్పించి యుగయుగాలు ఆ నిత్య మహిమలో, ఆ స్వర్గ ప్రాప్తిని మనకు అనుగ్రహించి ఆ కృపలో మనల్ని నడిపిస్తాడు. అలా మీరందరూ కూడా ఆ ఉన్నతమైన మహిమకు సిద్ధపడినట్లు, ఆ నిత్య జీవాన్ని పొందినట్లు యేసు యొద్దకు రావాలని, యేసు గురించి తెలుసుకోవాలని, యేసుని విశ్వసించాలని, యేసయ్య రక్షణ పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఉన్నతమైన కృపావరాలతో నింపబడి దేవుని మహిమకు రాకడకు సిద్ధపడని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇదంతా దేవుని మహాకృప. ఒక 5 దైవజనుల యొక్క ప్రయాస, ప్రోత్సాహం, కన్నీటి ప్రార్థనలు. ఆ సేవకులు మొట్టమొదటిగా నా తండ్రి పాస్టర్ తేడా రఘు గారు రాజమండ్రి దేవిచౌక్ ప్రాంతంలో ఘనమైన సేవ చేస్తున్నారు. రెండవదిగా దైవజనులు పిటి వర్గీస్ గారు మరి విజయవాడలో పరిచయం చేస్తున్నారు. మూడవదిగా దైవజనులు రవీంద్ర డానీ గారు తిరువూరులో పరిచయం చేస్తారు. నాలుగవదిగా దైవజనులు పీటర్ గారు మరి ఆయన విజయవాడలో పరిచయం చేస్తున్నారు. 5వదిగా ప్రస్తుతం మా ఆత్మీయ నాయకులుగా మేము ఆయనకి అప్పగించుకున్నాం దైవజనులు జఫన్యా శాస్త్రి గారు విశాఖపట్నంలో అద్భుతమైన సేవ, అనేకమైన సేవకుల్ని ప్రోత్సహిస్తూ నిజంగా మాకు ఎన్నో క్రమాలు తెలియదు. నిజంగా అన్ని క్రమాలు కూడా ఆయన ఎలా ఉంటుందంటే సరిగా క్రమం అంటే క్రమమే. నేను నమ్ముతాను ఆయన విషయంలో. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం మరి 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. 16-26 దయచేసి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో దుష్టత్వం నుంచి మళ్లించిన తర్వాత మిమ్మల్ని ఆశీర్వదించుటకు దేవుడు తన సేవకుడిని మీ యొద్దకు పంపించెను అనే మాట. అలా జఫన్యా శాస్త్రి గారిని దేవుడు మా యొద్దకు పంపించి మాలో ఉన్న సమస్త దుష్టత్వాన్ని, ప్రతి నరనరాలు, మూలుగుల్లోకి ఆయన ఖండింపగలిగిన వాక్యాన్ని పంపించి మమ్మల్ని సరిచేసి ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఇదంతా దేవుని మహాకృపే. ఆఖరిలో ఒక మాట, ఆ రోజునే మేము ఎలుకల ముందు నీటిలో కలిపిన చచ్చిపోయి ఉంటే ఈరోజు నేను మీ మధ్యలో ఉండేవాడిని కాదు, ఈ సాక్ష్యాన్ని తెలియపరిచేవాడిని కాదు. ఇటు రీతిగా దేవుడు తన మహాకృపలో ఈ పరిచయలు జరిగించుకుంటూ ఉన్నారు. ఇట్టి గొప్ప అవకాశం ఇచ్చిన సహోదరులు జోషి గారికి ప్రభు నామములో ప్రేమ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అలాగే మా కొరకు, మా పరిచయల కొరకు మీరందరూ ప్రార్థనలు చేయాలని ప్రేమతో మనవి చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు.